లాస్ట్ క్లాస్లో మనం యూవీఎం టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అండ్ దెన్ ఈచ్ కాంపోనెంట్స్లోని ఏం పర్టికులర్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేది క్లియర్గా చూసాం. సో అలాగే వర్చువల్ ఇంటర్ఫేస్ని డౌన్ కాంపోనెంట్స్కి ఎలా పాస్ చేయాలి అంటే యూవీఎం కాన్ఫిగ్ డీబీలో మనం టాప్లో సెట్ చేసినప్పుడు డౌన్ కాంపోనెంట్స్ని ఎలా గెట్ చేసుకుంటుంది అండ్ దెన్ మనం ఎక్కడెక్కడ సెట్ చేయొచ్చు, టాప్లో సెట్ చేయొచ్చు, టెస్ట్లో సెట్ చేయొచ్చు అండ్ దెన్ ఎన్విరాన్మెంట్లో సెట్ చేయొచ్చు. సో ఎక్కడైతే సెట్ చేస్తామో ఆ బిలో కాంపోనెంట్స్లో మనం గెట్ చేసుకోవచ్చు. అంటే అబోవ్ కాంపోనెంట్స్లో గెట్ చేసుకోవచ్చా అంటే చేయలేం. ఓకే, సేమ్ అలాగే యూవీఎం టెస్ట్ బెంచ్లో టాప్. ఓకే, టాప్ అనేది టాప్ మోస్ట్ మాడ్యూల్. ఓకే, సో యూవీఎం టెస్ట్ బెంచ్ టాప్ అంటాం దీన్ని. సో ఎందుకంటే టెస్ట్ బెంచ్ టాప్ అనేది మనకి 2 వరల్డ్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. స్టాటిక్ వరల్డ్ని అంటే చెప్తా చూడండి, యూవీఎం టెస్ట్ బెంచ్ టాప్. సో టెస్ట్ బెంచ్ టాప్ అనేది మాడ్యూల్. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ఏంటంటే సీక్వెన్స్ ఐటమ్ అనేది దేనికి సంబంధించింది? సీక్వెన్స్ ఐటమ్. ఇవి ఆబ్జెక్ట్స్ కదా, ఇవి ఆబ్జెక్ట్స్. అండ్ దెన్ టెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ ఏజెంట్, ఓకే, స్కోర్ బోర్డ్, మానిటర్, డ్రైవర్. ఓకే, సో ఇవన్నీ కాంపోనెంట్స్ కదా. సో అండ్ వన్ అండ్ ఓన్లీ మాడ్యూల్ అనేది ఏంటి అంటే టాప్ లెవెల్, టాప్ మాడ్యూల్. దీన్నే మనం ఏమంటామంటే యూవీఎం టెస్ట్ బెంచ్ టాప్ అంటాం, టీబీ టాప్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే టాప్ అనేది టెస్ట్ బెంచ్ అన్నిటికి కనెక్షన్ అనమాట. సో ఎందుకంటే టెస్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ రన్ అవుతుంది? టాప్లోనే రన్ అవుతుంది కదా. ఓకే, అందుకని ఇది టాప్ లెవెల్ మాడ్యూల్ అని చెప్పేసి అన్నాం, టీబీ టాప్ అని చెప్పేసి కూడా అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి చేస్తాం అంటే ఏమేమి రాస్తాం అంటే స్టాటిక్ వరల్డ్లో మనం జనరల్గా రాసేది ఏంటంటే డియూటీని ఇన్స్టాన్షియేషన్ చేయడం, ఇంటర్ఫేస్ ఇన్స్టాన్షియేట్ చేయడం అండ్ దెన్ క్లాక్ని జనరేట్ చేయడం. ఓకే, ఎక్కడ ఉంది? సో క్లాక్ని జనరేట్ చేయడం, రీసెట్ని జనరేట్ చేయడం అండ్ దెన్ కాన్ఫిగరేషన్ని సెట్ చేయడం, ఇవన్నీ స్టాటిక్ వరల్డ్ అనమాట. అండ్ దెన్ రన్ టెస్ట్. ఓకే, మనం మెయిన్ చేసేది ఏంటంటే రన్ టెస్ట్. ఈ రన్ టెస్ట్ ద్వారా మన టెస్ట్ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ టెస్ట్ని కాల్ చేస్తాం. ఓకే, అలాగే డైనమిక్ వరల్డ్ ఏం చెప్తుంది? ఇవన్నీ అంటే టెస్ట్, ఎన్విరాన్మెంట్, ఏజెంట్, స్కోర్ బోర్డు, మానిటర్, డ్రైవర్, ఇవన్నీ డైనమిక్ వరల్డ్. ఓకే, ఈ రెండిట్లకి మధ్యలో బ్రిడ్జ్ కింద యూజ్ చేసేది ఎవరు అంటే టీబీ టాప్. అంటే స్టాటిక్ వరల్డ్కి డైనమిక్ వరల్డ్కి మనకి ఇంటర్ఫేస్ కింద యూజ్ అయ్యేది ఏంటంటే టీబీ టాప్ అనమాట. ఓకే, అంటే జనరల్గా మనం ఏదైతే స్టాటిక్ గురించి చెప్తున్నామో సో అది డిజైన్కి సంబంధించి అవన్నీ ఇందులోనే ఉంటాయి. సో ఈ స్టాటిక్ వరల్డ్ని టీబీ టాప్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ టీబీ టాప్లో ఏమేమి జనరేట్ చేస్తూ ఉంటాం? క్లాక్ని జనరేట్ చేస్తాం, రీసెట్ని జనరేట్ చేస్తాం అండ్ దెన్ ఇంటర్ఫేస్ హ్యాండిల్ని ఇన్స్టాన్షియేట్ చేస్తాం. ఓకే, ఇంటర్ఫేస్ హ్యాండిల్ ఇన్స్టాన్షియేట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని ఎవరు కనెక్ట్ చేస్తుంది? డియూటీకి కదా కనెక్ట్ చేస్తుంది. ఓకే, సో డియూటీ కనెక్ట్ చేసి అలాగే కాన్ఫిగ్ డీబీని సెట్ చేయడం, ఇవన్నీ స్టాటిక్ వరల్డ్కి డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ యూవీఎం వరల్డ్లో ఏం చేస్తుంది? ఇదంతా యూవీఎం వరల్డ్. ఓకే, సో యూవీఎం వరల్డ్ అంటే టెస్ట్, టాప్ అంటే ఈ డియూటీ నుంచి యూవీఎం వరల్డ్కి కనెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో త్రూ కాన్ఫిగ్ డీబీ ద్వారా మనం కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే డేటా అనేది కాన్ఫిగ్ డీబీలోనే కదా, ఎందుకంటే ఇంటర్ఫేస్లో మొత్తం సిగ్నల్స్ అన్నిటిని గ్రూప్ చేసేస్తాం. గ్రూప్ చేసేసి
యూవీఎం కాన్ఫిగ్ డీబీలో మీరు ఏం చేస్తారు, కాన్ఫిగ్ డీబీని సెట్ చేస్తున్నారు. ఆ సెట్ చేసిన దాన్ని అంటే టాప్లో సెట్ చేసేస్తే మీరు లోయర్ కాంపోనెంట్స్లో అన్నిట్లోని గెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అర్థమైందా? జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మూవీ సెట్ అనేది టీవీ టాప్ అనుకుంటే సెట్ లేకపోతే ఏమీ జరగదు, అంతే కదా? సో అలాగే యాక్టర్స్ అనేవాడు ఏంటంటే డియూటీ, అండ్ దెన్ మైక్రోఫోన్స్ టూల్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్ఫేసెస్ సంబంధించినవి. డైరెక్టర్ అనేవాడు మెయిన్ టెస్ట్ చేసేవాడు డైరెక్టర్. ఓకే, ఎందుకంటే ఏం టెస్ట్ చేయాలి, ఇప్పుడు యాక్టర్ని ఏం టెస్ట్ చేస్తాడు, వాడు యాక్టింగ్ ఎలా చేస్తున్నాడు, సో డ్యాన్స్ ఎలా చేస్తున్నాడు, ఫైట్స్ ఎలా చేస్తున్నాడు, అండ్ దెన్ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కదా డైరెక్టర్. సేమ్ అలాగే టెస్ట్ కూడా మనకి ఏం చేస్తుందంటే ఈ వెరిఫికేషన్లో రీడ్ ఎలా చేస్తున్నాము, రైట్ ఎలా చేస్తున్నాము, రీడ్ రైట్ ఎలా చేస్తున్నాము, ఇలాంటి సినారియోస్ అన్నిటిని వీడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో డ్రైవర్ మానిటర్ ఇవంతా క్రూ కింద డిఫైన్ చేస్తున్నాడు. సో జనరల్గా చెప్పాలి అంటే మనం ఒక బిల్డింగ్ చూస్తున్నాం అనుకోండి, టీవీ టాప్ అనేది ఒక బిల్డింగ్. సో దాంట్లో ఉండే యాక్చువల్ మెషిన్స్ ఇవన్నీ డిఫైన్ చేసేది డియూటీ. అండ్ దెన్ మనకి ఇంకా ఏం చేస్తుంది, కమ్యూనికేషన్ కేబుల్స్ని జనరేట్ చేసేది ఇంటర్ఫేస్. అంటే మొత్తం ఈ బిల్డింగ్కి యాక్చువల్ మిషన్స్కి కమ్యూనికేషన్ చేయాలంటే ఇంటర్ఫేసెస్ కావాలి. సేమ్ అలానే మనం డిఫరెంట్ ఈ సినారియోస్ని ఇందులో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతే. ఓకే, సో జస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ మనం బిల్డింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, వాడు మూవీ సెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. సో బిల్డింగ్ ఎగ్జాంపుల్లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డియూటీ బిల్డింగ్ అనేది మనకి సెట్ అనమాట, మూవీ సెట్ లాగా. సేమ్ ఇక్కడ నేను బిల్డింగ్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తాను. అండ్ దెన్ డియూటీ అనేది యాక్టర్స్ అని చెప్పేసి అని అన్నాం. సో ఇక్కడ మనకి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నాకు డియూటీ కింద డిఫైన్ చేసుకుంటాం. అండ్ దెన్ బిల్డింగ్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేసేది డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ మైక్రోఫోన్స్ అనేది కనెక్షన్, అంటే మైక్ కనెక్షన్ ఉంటుంది కదా, అక్కడ మైక్రోఫోన్ గురించి చెప్తున్నాడు. నేనేం చెప్తున్నా, కమ్యూనికేషన్ కేబుల్స్ గురించి డిఫైన్ చేస్తున్నా. అది ఇంటర్ఫేసెస్. క్లాక్ అనేది జస్ట్ టైమింగ్ పర్పస్ కోసం రీసెట్ జనరేట్ చేయడం, క్లాక్ని జనరేట్ చేయడం, డ్రైవర్ ఇవంతా ఏంటంటే క్రూస్కి సంబంధించింది. ఓకే, అర్థమైందా? సో సేమ్ అలానే మన టీవీ టాప్ అనేది మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే టీవీ టాప్లో మనం డియూటీని ఇన్స్టాన్షియేట్ చేయడం, అండ్ దెన్ ఇంటర్ఫేస్ ఇన్స్టాన్షియేషన్, క్లాక్ని జనరేట్ చేయడం. క్లాక్ జనరేషన్ ఆల్వేస్ @5, సో ఆల్వేస్ #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. ఓకే, అండ్ దెన్ రీసెట్ని జనరేట్ చేయడం ఏం చేస్తాం, ఇది కూడా సేమ్ అంతే. ఇనీషియల్గా రీసెట్ ఈక్వల్ టు 1 ఇస్తాం, అండ్ దెన్ కొంత డిలే తర్వాత మళ్ళీ రీసెట్ ఈక్వల్ టు 0 చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, రిలీజింగ్ ద రీసెట్. ఓకే, రిలీజింగ్ ద రీసెట్ని రిలీజ్ చేస్తున్నాము. ఇక్కడేమో సెట్ ద రీసెట్. ఓకే, రీసెట్ని సెట్ చేస్తున్నాం. రీసెట్ని సెట్ చేసినప్పుడు మనం సిగ్నల్స్ ఏవైతే తీసుకుంటామో ఆ సిగ్నల్స్ అన్ని 0కి ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, టెస్ట్ బెంచ్ సంబంధించింది. ఓకే, సో దెన్ ఇక్కడ మనకి దీంట్లో ఫస్ట్ ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి, జనరల్గా చెప్పండి. ఇంటర్ఫేస్ అంటే దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు? సో ఇంటర్ఫేస్ అనేది జనరల్గా గ్రూప్ ఆఫ్ సిగ్నల్స్ని ఒక బండిల్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తుంది. మీకు క్లాకింగ్ బ్లాక్స్ అప్పుడు, మాడ్ పోర్ట్స్ అప్పుడు మనం ఇంటర్ఫేస్ని ఒకటే పాస్ చేసేస్తే డైరెక్ట్గా ఈ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్నీ తీసుకుంటుంది. అదే మనం ఇంటర్ఫేస్ కాకుండా నార్మల్గా తీసుకుంటే ఇన్స్టాన్షియేషన్ అప్పుడు కొన్ని సిగ్నల్స్ మనం ఏమన్నా మర్చిపోతే, లార్జ్ సిగ్నల్స్ ఉంటే కనుక అవి మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఇంటర్ఫేస్లో మనం సిగ్నల్స్ అన్ని మెన్షన్ చేస్తే ఆ హ్యాండిల్ తీసుకొచ్చి మనం పాస్ చేసేయచ్చు డియూటీలో. ఓకే,
సో క్లాకింగ్ బ్లాక్స్లో కూడా పాస్ చేయొచ్చు, మోడ్ పోర్ట్స్లో కూడా ఇంటర్ఫేస్ హ్యాండిల్ని పాస్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మన సిగ్నల్ డైరెక్షన్ ప్రాబ్లం ఉండదు, సో ఇంటర్ఫేస్ అనేది చూసుకుంటుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఇంటర్ఫేస్ అనేది బండిల్స్ ఆఫ్ వైర్స్. ఓకే, బండిల్ ఆఫ్ వైర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, బండిల్ ఆఫ్ వైర్స్ అనేవి దేనికి మనం ఇంటర్ఫేస్ని తీసుకుంటాం, సపరేట్గా అన్ని సిగ్నల్స్ని పాస్ చేసే బదులు ఇలా బండిల్ పాస్ చేసేస్తే అవే అన్నిటిని కన్సిడర్ చేసుకొని ఏ సిగ్నల్కి ఎవరికి కనెక్ట్ చేయాలో అది కనెక్ట్ చేసుకుంటుంది. ఓకే, అది ఇంటర్ఫేస్. నెక్స్ట్ డియూటీ. డియూటీ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకున్నా నేను, మాడ్యూల్ యాడర్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నా. యాడర్ ఎగ్జాంపుల్లో డిఫరెంట్ సిగ్నల్స్ని కన్సిడర్ చేసుకున్నాను, క్లాక్, రీసెట్, ఏబీ అండ్ సమ్. అవే సిగ్నల్స్ని ఇంటర్ఫేస్లో రిప్రజెంట్ చేశాం కదా, అది. ఓకే, వీటన్నిటిని టాప్ లెవెల్ మాడ్యూల్లో ఇన్స్టాన్షియేట్ చేయాలి. సో టాప్ లెవెల్ మాడ్యూల్ టీబీ టాప్, అండ్ దెన్ మ్యాక్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం, మ్యాక్రోస్ని ఇంక్లూడ్ చేయడం. సో క్లాక్ సిగ్నల్ అండ్ దెన్ రీసెట్ సిగ్నల్. క్లాక్ జనరేషన్ తెలిసిందే కదా, ఆల్వేస్ #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్, లేదు ఫర్ ఎవర్ #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. సో క్లాక్ జనరేషన్ చేసాం, ఇనిషియలైజింగ్ ద క్లాక్. ఓకే, అండ్ దెన్ రీసెట్ ఆపరేషన్ కూడా మనం జనరేట్ చేయాలి. డ్యూరింగ్ రీసెట్ కండిషన్ ఆల్ సిగ్నల్ షుడ్ బి 0. అంటే ఏ సిగ్నల్ షుడ్ బి 0, బి సిగ్నల్ షుడ్ బి 0 అండ్ సమ్ ఈజ్ ఆల్సో 0. ఆల్ సిగ్నల్స్ విల్ బి 0. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది, రీసెట్ని జనరేట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ హ్యాండిల్ని అసైన్ చేసుకోవడం. యాడర్ ఇంటర్ఫేస్ అనేది ఇంటర్ఫేస్ నేమ్. ఓకే, దానికి హ్యాండిల్ ఎవరిని ఇచ్చాడు, వర్చువల్ ఇంటర్ఫేస్ విఏఎఫ్ అని చెప్పేసి ఇచ్చుకున్నాం. ఈ విఏఎఫ్ని మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తాం, వర్చువల్ యాడర్ ఇంటర్ఫేస్ విఏఎఫ్ అని చెప్పేసి డ్రైవర్లో మనం ఇన్స్టాన్షియేట్ చేస్తాం. ఓకే, అలాగే మానిటర్లో కూడా మనం ఏం చేస్తాం, వర్చువల్ యాడర్ ఇంటర్ఫేస్ విఏఎఫ్ అని చెప్పేసి డిఫైన్ చేసుకుంటాం. ఆ ఇంటర్ఫేస్ని ఇక్కడ టాప్లో ఇన్స్టాన్షియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ ఇంటర్ఫేస్ విఏఎఫ్ని మనం కాన్ఫిగ్ డిబి ద్వారా సెట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ కాన్ఫిగ్ డిబి రాయలేదు, సో కాన్ఫిగ్ డిబి సెట్ మెథడ్ కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో జస్ట్ ఇదేంటి, యాడర్ డియూటీ ఇంటర్ఫేస్. సో అంటే డియూటీని ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాం, డియూటీ ఇన్స్టాన్షియేషన్. రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అన్నీ ఉన్నాయా లేదా అనేది మనకు కావాలంతే. సో ఫస్ట్ క్లాక్ని జనరేట్ చేశారా, తర్వాత రీసెట్ని జనరేట్ చేశారా, ఆ తర్వాత ఇంటర్ఫేస్ని హ్యాండిల్ని పెట్టారా, ఇదంతా ఏం అవసరం లేదు. సో జస్ట్ మీకు ఏదన్నా గుర్తుకుండాలి అని అంటే కనుక ఇంటర్ఫేస్ డియూటీ ఇన్స్టాన్షియేషన్ ఫస్ట్, తర్వాత ఇంటర్ఫేస్ ఇన్స్టాన్షియేషన్, క్లాక్ని జనరేట్ చేయడం, రీసెట్ని జనరేట్ చేయడం అండ్ దెన్ టెస్ట్ని రిప్రజెంట్ చేయడం. అదే. ఓకే, రాయాలి. లేదు, మీరు కాన్ఫిగ్ డిబిని టాప్లోనే కదా సెట్ చేస్తున్నారు, సో సెట్ చేసేటప్పుడు టాప్లోనే చేస్తున్నాం కాబట్టి అటు ఖచ్చితంగా అవన్నీ చూస్తాడనమాట. ఒక్కొక్కసారి అడుగుతారు, సో కెన్ యూ డియూటీ ఇచ్చేసి మీకు ఇలా యాడర్ డియూటీనో ఫిఫో డియూటీనో ఇచ్చేసి కెన్ యూ రైట్ ద టాప్ ఫర్ దిస్ అని చెప్పేసి అడుగుతారు. ఓకే, సో టాప్లో మనం ఇవన్నీ రాయాలన్నమాట. ఓకే, అండ్ దెన్ కాన్ఫిగ్ డిబి ఇక్కడ కూడా రాయాలి. సో ఇది నెక్స్ట్ స్లైడ్లో చెప్పుకుంటుంటాడు నాకు తెలిసి. కాన్ఫిగ్ డిబి ఇక్కడ సెట్ చేసాడు. పాసింగ్ ద ఇంటర్ఫేస్ టు ద యూవిఎం, స్టోర్స్ ద ఇంటర్ఫేస్. ఏమేమి స్టోర్ చేస్తుందంటే కాన్ఫిగ్ డిబిని సెట్ చేయడం. ఓకే,
సో సెట్ చేయడం అనేది స్టోర్ చేస్తుంది. స్టోర్స్ ద ఇంటర్ఫేస్ హ్యాండిల్స్ అండ్ దెన్ ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి విఏఎఫ్. సో ఇన్సైడ్ కాన్ఫిగ్ డీబీని ఖచ్చితంగా మనం కాన్ఫిగ్ డీబీ టాప్లో మెన్షన్ చేయాలి. ఓకే. అదే మీరు మిమ్మల్ని అడిగినప్పుడు ఎందులో మనం నిన్న యూజ్ చేసిన దాంట్లో కాన్ఫిగ్ డీబీ సెట్ అండ్ దెన్ గెట్ చేసిన దగ్గర టాప్ లెవెల్లో మాడ్యూల్ డీబీ ఇదేంటి కాన్ఫిగ్ డీబీని సెట్ చేసాం. ఓకే. సో రిమైనింగ్ వాటిల్లో మనం ఇప్పుడు దాకా చెప్పుకునే బేసిక్ ఎగ్జాంపుల్స్ జస్ట్ సిగ్నల్స్ని పాస్ చేయడం అండ్ దెన్ దాన్ని అబ్జర్వ్ చేయడం. సో దాన్ని మట్టుకు మాత్రం చేసాం అనమాట. అదే డియూటీ కన్సిడర్ చేసుకుంటే ఆ డియూటీ సిగ్నల్స్ని మనం ఇంటర్ఫేస్లో రిప్రజెంట్ చేయాలి. ఇంటర్ఫేస్లో రిప్రజెంట్ చేసిన తర్వాత ఆ ఇంటర్ఫేస్ హ్యాండిల్ని వర్చువల్ ఇంటర్ఫేస్కి పాస్ చేయాలి. వర్చువల్ ఇంటర్ఫేస్ పాస్ చేసిన హ్యాండిల్ని కాన్ఫిగ్ డీబీలో సెట్ చేయాలి. ఓకే. కాన్ఫిగ్ డీబీ అనేది ఖచ్చితంగా కాన్ఫిగ్ డీబీని టాప్లో సెట్ చేయాలి. ఇన్ కేస్ మీరు కాన్ఫిగ్ డీబీ టాప్లో సెట్ చేయలేదు అనుకోండి, అప్పుడు అడుగుతారు ఎందుకు మీరు కాన్ఫిగ్ డీబీని టాప్లో సెట్ చేయలేదు. ఓకే. నేను ఎన్విరాన్మెంట్లో సెట్ చేసుకుంటున్నాను అంటాం. అప్పుడు మళ్ళీ ఎన్విరాన్మెంట్ కోడ్ రాయమంటారు. ఓకే. ఎన్విరాన్మెంట్ కోడ్ రాసి మిమ్మల్ని ఎన్విరాన్మెంట్లో కాన్ఫిగ్ డీబీ ఎక్కడ సెట్ చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ కోడ్ రాయండి అని చెప్పేస్తున్నాను. అలా. ఓకే. లేదు టెస్ట్లో సెట్ చేస్తున్నామంటే ఓకే కెన్ యూ రైట్ ద టెస్ట్ ఫర్ కోడ్ ఫర్ టెస్ట్ విత్ కాన్ఫిగ్ డీబీ అంటే అలా. ఓకే. సో మనం ఎందులో రాస్తున్నాము అనే దానికి వాడు మనం ఇచ్చే ఆన్సర్ని బట్టి మనకు క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఓకే. సో ఇక్కడ మనకి ఏం చెప్పాం, సో ఇక్కడ వరకు టీబీ టాప్ జస్ట్ రిప్రజెంటేషన్ అండ్ దెన్ రన్ టెస్ట్. సో రన్ టెస్ట్ ఇలా ఎంటీగా వదిలేస్తే కనుక డిఫాల్ట్ టెస్ట్ని కన్సిడర్ చేసుకుంటుంది. లేదంటే కనుక మనం టెస్ట్ నేమ్ని డిఫైన్ చేసుకోవాలి ఇందులో. అండ్ దెన్ డియూటీ ఇన్స్టాన్షియేషన్, ఇది నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్ పొజిషన్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్. డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్. ఓకే. నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్ రైట్. డాట్ ఏ ఆఫ్, ఇక్కడ ప్రతి పాయింట్ని మనం వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా కనెక్ట్ చేయాలి. డాట్ ఏ అనేది మన డియూటీ సిగ్నల్. సో విఎఫ్ డాట్ ఏ అనేది టీబీ సిగ్నల్ కాబట్టి సో దెన్ విఎఫ్ డాట్ ఏ, విఎఫ్ డాట్ బి, విఎఫ్ డాట్ సమ్. సో ఇలా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే. అర్థమైందా? ఇన్స్టాన్షియేషన్ చేసినప్పుడు డియూటీ ఇన్స్టాన్షియేషన్తో మనం విఎఫ్ ద్వారానే కనెక్ట్ చేయాలన్నమాట డియూటీని డియూటీ సిగ్నల్. ఓకే. సేమ్ అలానే ఇంటర్ఫేస్ కనెక్షన్ మనం ఎలా చేయాలి. సో ఇంటర్ఫేస్లో మొత్తం సిగ్నల్స్ అన్నిటిని ఇన్స్టాన్షియేట్ చేస్తాం కదా. సో విత్ రెస్పెక్ట్ టు ఇంటర్ఫేస్ ద్వారా మనం కనెక్ట్ చేయాలి. ఓకే. సో డియూటీ ఇన్స్టాన్షియేషన్ సిగ్నల్స్ని ఎలా ఇంటర్ఫేస్లో చేస్తామంటే యాడర్ డియూటీ, సో డాట్ ఏ ఆఫ్ విఎఫ్ డాట్ ఏ, డాట్ బి ఆఫ్ విఎఫ్ బి అండ్ డాట్ సమ్ ఆఫ్ విఎఫ్ డాట్ సమ్. ఓకే. సో ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఇంటర్ఫేస్ సిగ్నల్స్లో వాటన్నిటిని ఇన్స్టాన్స్ చేసినప్పుడు మనం వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా ఇన్స్టాన్షియేట్ చేయాలి. ఓకే. సో అంటే విజువలైజేషన్ ఎలా ఉంటుంది, డ్రైవర్, వర్చువల్ ఇంటర్ఫేస్, ఫిజికల్ ఇంటర్ఫేస్, డియూటీ. ఓకే. సో యాక్చువల్గా డ్రైవర్ అనేది సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తుంది. ఎవరి ద్వారా డ్రైవ్ చేస్తుంది, వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా డ్రైవ్ చేస్తుంది. ఎందుకంటే మీకు చెప్పాను డ్రైవర్ రన్ ఫేజ్లో టాస్క్ రన్ ఫేజ్ కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. టాస్క్ రన్ ఫేజ్లో ఇక్కడ సిగ్నల్స్ ఏమేమి ఉన్నాయి, విఎఫ్ డాట్ ఏ ఉంది కదా. సో విఎఫ్ డాట్ ఏ అనేది ట్రాన్సాక్షన్ డాట్ ఏ అనే దానికి అసైన్ చేస్తాం.
అంటే ట్రాన్సాక్షన్ డాట్ ఏ సిగ్నల్ని వర్చువల్ ఇంటర్ఫేస్కి అసైన్ చేస్తున్నాను అనమాట. అలాగే విఎఫ్ డాట్ బి అనేది ట్రాన్సాక్షన్ డాట్ బి అనే సిగ్నల్కి అసైన్ చేస్తాం. అలానే విఎఫ్ డాట్ సమ్ అనే సిగ్నల్ని ట్రాన్సాక్షన్ డాట్ సమ్ అని చెప్పేసి డ్రైవ్ చేస్తాం. ఈ సిగ్నల్స్ అన్నిటిని ఇది టాస్క్ రన్ ఫేజ్ ఫర్ ఎవర్ బిగిన్ దానికన్నా బిఫోర్ హ్యాండ్ షేక్ మెకానిజం రిప్రజెంట్ చేయాలి. ఓకే, సీక్వెన్స్ ఐటమ్ బోర్డ్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటమ్. ఓకే, సో ఆ సిగ్నల్స్ని మనం రిప్రజెంట్ చేసుకొని సిగ్నల్స్ని డ్రైవ్ చేయాలి. ఓకే, సో అదే చెప్తున్నాడు, డ్రైవర్ వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా డ్రైవ్ చేస్తుంది. అది ఎవరిని పాయింట్అవుట్ చేస్తుందంటే ఫిజికల్ ఇంటర్ఫేస్ నుంచి డియూటీ కనెక్షన్. మళ్ళీ డియూటీ నుంచి ఎవరికి వెళ్తుంది? సేమ్ మళ్ళీ ఇదే ఫిజికల్ ఇంటర్ఫేస్ త్రూ వర్చువల్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఏముంటుంది? మానిటర్ ఉంటుంది. ఓకే, సో సేమ్ ఇదే సిగ్నల్స్ జస్ట్ డియూటీ నుంచి మానిటర్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, డ్రైవర్ అనేది సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తే మానిటర్ అనేది సిగ్నల్స్ని అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో పాసింగ్ ఇంటర్ఫేస్ టు ద యూవీఎంకి ఇంటర్ఫేస్ని ఎలా పాస్ చేస్తున్నాం? త్రూ కాన్ఫిగ్ డిబి ద్వారానే కదా మనం పాస్ చేసేది. ఓకే, సో ఆ ఇంటర్ఫేస్ హ్యాండిల్ని త్రూ కాన్ఫిగ్ డిబి ద్వారా మనం సెట్ చేస్తున్నాం. ఎక్కడ సెట్ చేస్తున్నాం? సో టీవీ టాప్లో మనం సిగ్నల్ని సెట్ చేస్తున్నాం. ఓకే, సో టీవీ టాప్లో ఎవరిని సెట్ చేస్తున్నామంటే కాన్ఫిగ్ డిబిని సెట్ చేస్తున్నాం. త్రూ కాన్ఫిగ్ డిబి మనం వర్చువల్ ఇంటర్ఫేస్ హ్యాండిల్ని డిఫైన్ చేస్తున్నాం. ఈ సిగ్నల్ నేమ్స్ తెలుసు కదా, కాన్ఫిగ్ డిబి సెట్. సో నల్ అంటే ఏం చెప్తుంది? రూట్ నుంచి ఫాలో అవుతుంది. ఓకే, స్టార్ అంటే వైల్డ్ కార్డ్, సో ప్రతి కాంపోనెంట్కి అప్లికబుల్ అవుతుంది. ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి వర్చువల్ ఇంటర్ఫేస్, వాల్యూ నేమ్ కూడా వర్చువల్ ఇంటర్ఫేస్. ఓకే, సో మీరు ఏవైతే సిగ్నల్స్ని రిప్రజెంట్ చేశారో ఆ సిగ్నల్స్ అన్నిటిని అంటే అడుగుతారు. సో వాట్ ఆర్ ద హౌ మెనీ ఆర్గ్యుమెంట్స్ యు ఆర్ రైటింగ్ ఇన్ యువర్ సెట్ మెథడ్? ఎన్ని ఆర్గ్యుమెంట్స్ రాసాం ఇక్కడ? 4 ఆర్గ్యుమెంట్స్, రైట్? ఏమేంటని అడుగుతారు. 4 ఆర్గ్యుమెంట్స్లో కంటెక్స్ట్. ఓకే, సో యూవీఎం కాంపోనెంట్ కంటెక్స్ట్ అనేది ఏ కాంపోనెంట్స్ని స్టార్ట్ అవ్వాలి అనేది డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ ఇన్స్టాన్స్ నేమ్ అనేది పాత్ని డిఫైన్ చేస్తుంది. ఏ కాంపోనెంట్లో సెట్ చేయాలి అనేది డిఫైన్ చేస్తుంది. ఫీల్డ్ నేమ్ అంటే మన వర్చువల్ ఇంటర్ఫేస్కి హ్యాండిల్ డిఫైన్ చేసుకుంటాం కదా, అది ఫీల్డ్ డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఇంట్ పార్ట్ అనేది ఏంటి? వర్చువల్ యాడర్ ఇంటర్ఫేస్ తీసుకుంటాం కదా, వర్చువల్ అనేది ఇంటిజర్ పార్ట్ అనమాట. ఇక్కడ వాల్యూని డిఫైన్ చేసేది, ఇక్కడ మనం ఒకసారి వాల్యూని సెట్ చేస్తూ ఉంటాం, 100 అనో లేదంటే 200 అనో ఇలా వాల్యూని సెట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా నార్మల్గా వాల్యూ అనేది ఇక్కడ మనం సెట్ చేస్తున్నాం కదా, వర్చువల్ ఇంటర్ఫేస్ని ఈ ఫీల్డ్ నేమ్కి సెట్ చేస్తున్నాం. ఓకే, విఎఫ్కి సెట్ చేస్తున్నాం. సెట్టింగ్ అంటే రైట్ టు లెఫ్ట్. ఓకే, గెట్టింగ్ అంటే లెఫ్ట్ టు రైట్. అర్థమైందా? సెట్టింగ్ అంటే రైట్ టు లెఫ్ట్. సెట్టింగ్ అంటే ఇక్కడ ఈ విఎఫ్ని మనం ఎందులో సెట్ చేస్తున్నాం? ఫీల్డ్ నేమ్లో సెట్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇక్కడున్న విఎఫ్ ఉంది కదా, ఈ విఎఫ్లో మనం ఎవరిని సెట్ చేస్తున్నాం? ఈ విఎఫ్ని సెట్ చేస్తున్నాం. ఓకే, గెట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తుంది? సేమ్ మళ్ళీ అవే ఉంటాయి. ఇదే విఎఫ్, ఇక్కడ కూడా విఎఫ్ ఉంటుంది, దీనికి అసైన్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? సో సెట్ మెథడ్లో మనం డిఫరెంట్ కంటెక్స్ట్ గురించి డిఫైన్ చేసుకున్నాం కదా. సో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ రాస్తారని అడిగితే 4 ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్పాలి. కంటెక్స్ట్ అనేది ఎప్పుడైతే నల్ రిప్రజెంట్ చేసామో యూవీఎం రూట్ నుంచి అప్లికబుల్ అవుతుందని చెప్పాలి. అండ్ దెన్ స్టార్ అనేది ఎప్పుడైతే మనం ఇచ్చేసుకున్నామో ఆల్ కాంపోనెంట్స్కి అంటే టాప్, ఎన్విరాన్మెంట్, ఏజెంట్, డ్రైవర్, మానిటర్ అన్ని కాంపోనెంట్స్కి
అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి డిఫైన్ చేయాలి. VAF అనేది ఏంటంటే ఫీల్డ్ నేమ్. ఆ ఫీల్డ్ నేమ్ మనం సెట్ చేసే ఫీల్డ్ నేమ్ అనమాట. అంటే గెట్లోని సెట్లోని కూడా సేమ్ నేమ్ని యూజ్ చేసుకుంటాం ఫీల్డ్ నేమ్ వచ్చేసరికి. ఓకే, సో అండ్ దెన్ ఇక్కడ నా వాల్యూ అనేది ఏం చెప్తుంది? VAF అనేది ఇది హ్యాండిల్ కదా, ఎవరి హ్యాండిల్? ఫిజికల్ ఇంటర్ఫేస్ యొక్క హ్యాండిల్. ఓకే, అదే ఫీల్డ్ నేమ్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ఫీల్డ్ నేమ్ స్టోర్స్ దట్ ఇంటర్ఫేస్ హ్యాండిల్. ఇంటర్ఫేస్ హ్యాండిల్ ఏంటి? VAF కదా, ఆ VAFని ఫీల్డ్ నేమ్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అర్థమైందా? సో దాన్ని మనం డ్రైవర్లో గెట్ చేసుకోవాలి. సో డ్రైవర్ ఏం చేస్తుంది? సేమ్ అదే సిగ్నల్స్ని తీసుకుంటుంది. అండ్ ఇఫ్ UVM నాట్ UVM కాన్ఫిగ్ DB ఇంటిజర్ టైప్ వచ్చేసరికి సేమ్ వర్చువల్ యాడర్ ఇంటర్ఫేస్ గెట్. దిస్ అంటే కరెంట్ కాంపోనెంట్ నుంచి డిఫైన్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఎంటీ డబుల్ కొటేషన్స్ ఉన్నాయంటే ఇన్స్టాన్స్ పాత్ అనేది మనం ఏమీ మెన్షన్ చేయలేదు, అన్ని కాంపోనెంట్స్కి అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ VAF అనేది ఇందులో సెట్ అవుతుంది. ఓకేనా, సో గెట్ అవుతుంది. సో గెట్టింగ్ వచ్చేసరికి ఫీల్డ్ నేమ్ నుంచి వాల్యూలోకి గెట్ చేసుకుంటుంది. ఓకేనా, సో అది అంటే మీ VAF ఫీల్డ్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ నేమ్ని ఈ ఇంటర్ఫేస్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాంట్లోకి కాపీ చేయండి అని అర్థం అనమాట. సో కాపీ చేసుకోండి అని చెప్పేసి డేటా మనకు డిఫైన్ చేస్తుంది. అది సెట్ గెట్ మెథడ్స్. ఓకే, మనం టాప్లో సెట్ చేస్తాము, డ్రైవర్లోని మానిటర్లోని గెట్ చేసుకుంటాం. ఇది కంప్లీట్ ఫ్లో. మీరు ఇక్కడ చూసేది ఏంటి? ఇది VAF కదా, సో ఇక్కడ నుంచి ఎందులో సెట్ అవుతుంది? ఇందులో కాపీ అవుతుంది. ఓకే, సో అది సెట్ గెట్ మెథడ్. అదే సెట్ మెథడ్ ఏం జరుగుతుంది? ఇక్కడ VAF ఉంది కదా, సో ఈ హ్యాండిల్ని ఇందులో సెట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇది సెట్టింగ్ చేయడం, ఇది గెట్ చేసుకోవాలి. ఓకే, సో మీరు డిఫరెంట్ ఫేజెస్ చేస్తారు కదా, UVM బిల్డ్ ఫేజ్ ఫ్లో ఎలా చేస్తున్నారు? టాప్, సెట్, VAF, రన్ టెస్ట్, అండ్ దెన్ టెస్ట్ బిల్డ్ ఫేజ్, ఎన్విరాన్మెంట్ బిల్డ్ ఫేజ్, ఓకే, అండ్ ఏజెంట్ బిల్డ్ ఫేజ్, డ్రైవర్ బిల్డ్ ఫేజ్, గెట్. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. అంటే ఎక్కడెక్కడ గెట్ చేసుకుంటున్నారు డేటాని సెట్ చేసుకునేటప్పుడు మీరు VAFని సెట్ చేస్తున్నారు కదా, టెస్ట్లో కానీ అంటే టెస్ట్ బిల్డ్ ఫేజ్లో సెట్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ బిల్డ్ ఫేజ్లో సెట్ చేయొచ్చు, లేదంటే ఏజెంట్ బిల్డ్ ఫేజ్లో సెట్ చేయొచ్చు. గెట్ చేసుకునేది ఎక్కడ? డ్రైవర్ బిల్డ్ ఫేజ్లో, మానిటర్ బిల్డ్ ఫేజ్లో. ఓకే, ఈ ఫేజెస్లో మీరు డేటాను గెట్ చేసుకోవచ్చు. సెట్ హ్యాపెన్స్ బిఫోర్ ద గెట్, అదర్వైజ్ గెట్ విల్ బి ఫెయిల్డ్. అంతే కదా, మనం ముందు ఏదైనా సెట్ చేస్తేనే ఆ డేటాను మనం తెచ్చుకోగలం. సో సెట్ చేయకుండా డేటాను గెట్ చేసుకోలేము కదా. ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్ మాత్రమే డిఫైన్ చేస్తాము. ఇఫ్ కండిషన్ ఇది ఫెయిల్ అయితే కనుక మనకు ఫ్యాటల్ ఎర్రర్ వస్తుంది. అంటే ఇక్కడ కమెంట్ చూసారా, నో VAF ఇంటర్ఫేస్ మిస్సింగ్ అనే డిస్ప్లే మనకి అవుట్పుట్లో కనిపిస్తుంది అనమాట. ఈ కన్స్ట్రైంట్స్ అన్నీ మనం సీక్వెన్స్ ఐటెంలోనే రాస్తాం. ఓకే, ఇప్పుడు సీక్వెన్స్ ఐటెంలో కన్స్ట్రైంట్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది కంప్లీట్ ఫ్లో. ఎక్కడ మనకి సీక్వెన్స్ క్రియేట్స్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, ట్రాన్సాక్షన్స్ని క్రియేట్ చేసేది సీక్వెన్స్. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్లో సీక్వెన్స్ ఐటెంలో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఆ ట్రాన్సాక్షన్ని జనరేట్ చేసేది సీక్వెన్స్. ఓకే, అండ్ దెన్ సీక్వెన్సర్ అనేది ఏం చేస్తుంది? ట్రాన్సాక్షన్స్ని సెండ్ చేస్తుంది. ఎవరికి? సీక్వెన్స్ టు సీక్వెన్సర్కి. ఓకే, అండ్ డ్రైవర్ ఏం చేస్తుందంటే కన్వర్ట్ చేసుకుంటుంది.
ఎలా పిన్ లెవెల్ యాక్టివిటీస్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ప్యాకెట్ లెవెల్ డేటాని పిన్ లెవెల్ యాక్టివిటీగా కన్వర్ట్ చేసుకుంటుంది. చేసుకొని ఇక్కడ సిగ్నల్స్ ఇచ్చారు చూసారా, vf.a equal to transaction.a, vf.b equal to transaction.b. ఓకే, సో ఇలా మీరు కండిషన్స్ని సెట్ చేసుకుంటారు, డ్రైవ్ చేసుకుంటారు. అండ్ దెన్ నాన్ బ్లాకింగ్ కండిషన్. ఓకే, నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ అదే ఈక్వల్ టు తీసుకుంటే కనుక బ్లాకింగ్ అసైన్మెంట్. ఓకే, అన్ని సిగ్నల్స్ని మనం ప్యారలల్గానే డ్రైవ్ చేయాలి కాబట్టి నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, మానిటర్ మాత్రం ఒక్కొక్క దాన్ని క్యాప్చర్ చేసుకుంటుంది కాబట్టి బ్లాకింగ్ అసైన్మెంట్స్ తీసుకుంటుంది. ఓకే, సో ఏదో ఒక ప్రాజెక్ట్ మీ ఏపీబీ ప్రాజెక్ట్ కన్సిడర్ చేసుకున్నాడు. సిగ్నల్స్ మీకు ఏపీబీ సిగ్నల్స్ పీ క్లాక్, పీ రీసెట్ అండ్ పీ సెలెక్ట్, పీ ఎనేబుల్, పీ రైట్, అడ్రస్, డేటా, ఈ సిగ్నల్స్ అన్నిటిని ఇంటర్ఫేస్లో రిప్రజెంట్ చేసుకున్నారు. సో దెన్ టాప్లో ఏపీబీ ఇంటర్ఫేస్, ఏపీబీ విఎఫ్ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాం. అండ్ దెన్ డియూటీ ఇన్స్టాన్షియేషన్, ఏపీబీ బ్రిడ్జ్, సో యూజర్ డిఫైన్ నేమ్ డియూటీ. అండ్ దెన్ పీ క్లాక్ని మనం ఎవరి ద్వారా ఇన్స్టాన్షియేట్ చేసుకోవాలి, సో ఏపీబీ విఎఫ్ డాట్ పీ క్లాక్. అలాగే పీ రీసెట్ అని ఏపీబీ విఎఫ్ డాట్ రీసెట్ అని, పీ అడ్రస్ని ఏపీబీ విఎఫ్ డాట్ పీ రీసెట్ అని. సో డ్రైవర్ మనం ఏం ఇన్స్టాన్షియేట్ చేసాం ఇక్కడ, డియూటీ సిగ్నల్స్ని టెస్ట్ బెంచ్లో టాప్లో ఇన్స్టాన్షియేట్ చేసాం. అండ్ దెన్ డ్రైవర్ అనేది ఏం చేసుకుంటుంది, ఈ విఎఫ్ని రిట్రైవ్ చేసుకుంటుంది. ఓకే, సో డ్రైవర్ ఎవరిని డ్రైవ్ చేస్తుంది, మళ్ళీ సేమ్ ఇవే సిగ్నల్స్ని పీ క్లాక్, పీ రీసెట్, పీ సెలెక్ట్, పీ ఎనేబుల్, పీ రైట్, పీ అడ్రస్, పీడబ్ల్యూ డేటా, ఈ సిగ్నల్స్ అన్నిటిని డ్రైవ్ చేస్తుంది. ఓకే, దెన్ సేమ్ అలానే ఒక ఏఎక్స్ఐ రిలేటెడ్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏఎక్స్ఐలో కూడా సమ్ క్లాక్ సిగ్నల్, ఏ క్లాక్, ఏడబ్ల్యూ అడ్రస్, అండ్ దెన్ డిఫరెంట్ సిగ్నల్స్, ఏ క్లాక్, ఏడబ్ల్యూ అడ్రస్, ఏడబ్ల్యూ వ్యాలిడ్. ఓకే, 3 సిగ్నల్స్ని కన్సిడర్ చేసుకుంటుంది. సో ఆ 3 సిగ్నల్స్ని ఇంటర్ఫేస్కి అప్లై చేస్తున్నాడు. ఇంటర్ఫేస్ తర్వాత టాప్ లెవెల్లో ఇంటర్ఫేస్ని రిప్రజెంట్ చేశాడు. ఓకే, సో టాప్ లెవెల్లో ఇంటర్ఫేస్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓకే, సో ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్, ఏఎక్స్ఐ విఎఫ్, దెన్ కాన్ఫిగ్ డిబి సెట్ చేస్తున్నాడు. వర్చువల్ ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్ సెట్ నల్ కామా స్టార్ కామా ఏఎక్స్ఐ విఎఫ్ కామా ఏఎక్స్ఐ విఎఫ్, ఇది ఫీల్డ్ నేమ్. సెట్ చేసేటప్పుడు సో ఈ వాల్యూ నుంచి ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్ని ఫీల్డ్ నేమ్లోకి సెట్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ డ్రైవర్ ఏం చేస్తుంది, ఆ సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తుంది. సో ఇదే సేమ్ ప్రొసీజర్ అన్నిటికి. మీరు డిఫరెంట్ సిగ్నల్స్ని మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని టీవీ టాప్లో తీసుకుంటే మల్టిపుల్ ఇంటర్ఫేస్ ఏంటి, ఏపీబీ ఇంటర్ఫేస్, ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్, ఐ2సి ఇంటర్ఫేస్, 3 ఇంటర్ఫేసెస్ని కన్సిడర్ చేసుకుంటే 3 ఇంటర్ఫేసెస్కి 3 కాన్ఫిగ్ డీబీని సెట్ చేయాలి. ఓకే, యూవిఎన్ కాన్ఫిగ్ డీబీ, వర్చువల్ ఏబీబీ ఇంటర్ఫేస్, ఓకే, సెట్ నల్ కామా స్టార్ కామా ఏపీబీ విఎఫ్ కామా విఎఫ్, అలాగే కాన్ఫిగ్ డిబి వర్చువల్ ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్, సెట్ నల్ కామా స్టార్ కామా ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్. సో సేమ్ మీరు యూఎం కంటెక్స్ట్ అండ్ దెన్ ఇన్స్టాన్స్ నేము, ఫీల్డ్ నేము అండ్ వాల్యూస్, ఎన్ని ఇంటర్ఫేస్లు తీసుకుంటే అన్ని ఇంటర్ఫేస్లకి మీరు యూఎం కాన్ఫిగ్ డిబిని సెట్ చేయాలి. ఓకే, అవన్నీ రీట్రై చేసుకుంటుంది, అన్ని ఏజెంట్లు రీట్రై చేసుకుంటుంది. ఎందుకంటే టాప్లో మనం సెట్ చేసేస్తున్నాం కదా, టాప్లో సెట్ చేసినప్పుడు డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ అన్ని, డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని తెచ్చుకుంటుంది. అవి ఎక్కడ గెట్ చేసుకుంటుంది, మనం సెట్ చేయడం బిల్డ్ ఫేజ్లోనే, సెట్ అనేది కూడా బిల్డ్ ఫేజ్లోనే ఉంటుంది. సెట్ ఈజ్ ఆన్ బిల్డ్ ఫేజ్. ఓకే, అండ్ దెన్ గెట్ ఈజ్ ఆల్సో ఇన్ బిల్డ్ ఫేజ్. ఓకే,
సేమ్ ఇంటర్ఫేస్ మనం ఎలా యూజ్ చేస్తాం? ఎందుకంటే ఏపీ ఏపీ ఏపీబీకి ఏపీబీకి క్లాక్ ఫ్రీక్వెన్సీ వేరే, ఏఎక్స్ఐకి క్లాక్ ఫ్రీక్వెన్సీ వేరే, I2Cకి క్లాక్ ఫ్రీక్వెన్సీ వేరే. సో ఈ ముగ్గురికి ఒకే ఇంటర్ఫేస్ నేను పాస్ చేస్తే సో ప్రాబ్లమ్ అవుతుంది. సో ఓకే. ఇన్‌స్టాన్షియేషన్ ఏం చెప్పట్లేదు. జస్ట్ కాన్ఫిగ్ డీబీని సెట్ చేయడానికి మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఉంటే సెట్ మెథడ్‌ని డిఫైన్ చేస్తున్నాం. సో మీరు మొత్తం మళ్ళీ టాప్ అంతా రాయాలంటే అగైన్ ఇంటర్ఫేసు, క్లాకు, తర్వాత డియూటీ ఇన్‌స్టాన్షియేషన్ ఇవన్నీ రాయాలి. ఓకే. సో ఒకసారి సమ్మరీ చదవండి. ఓకే. సో దెన్ నెక్స్ట్ టెస్ట్. సో యూవీఎం టెస్ట్ దేనికి? టెస్ట్ డైరెక్టర్ అన్నాం కదా. సో అంటే టెస్ట్ అనేది మెయిన్ థింగ్. సో ఏదైనా మనం ఆపరేట్ చేయాలంటే టెస్ట్లోనే ఆపరేట్ చేస్తూ ఉంటాం. సో టెస్ట్ లేకపోతే మనం ఏం చేయాలనేది తెలియదు. ఓకే. సో టెస్టే చెప్తుంది ఏ ఎన్విరాన్మెంట్. టెస్ట్లోనే కదా మనం ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సీక్వెన్స్ని స్టార్ట్ చేసేది కూడా మనం టెస్ట్లోనే. కాన్ఫిగరేషన్ని మనం ఏమన్నా సెట్ చేయాలన్నా, ఏ కాన్ఫిగరేషన్ ఇవ్వాలనేది కూడా మనం చూడాలన్నా మనం టెస్ట్లోనే చేస్తాం. ఓకే. మెయిన్ మనకి ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఆ ఆపరేషన్స్ అన్నీ టెస్ట్లోనే చేస్తూ ఉంటాం అనమాట. సో టెస్ట్ అనేది ఒక డైరెక్టర్. సో అది ఏం చేస్తుంది? సో యూవీఎం టెస్ట్ ఈస్ ద టాప్ మోస్ట్ యూజర్ కంట్రోల్డ్ కాంపోనెంట్ ఫర్ ది యూవీఎం టెస్ట్ బెంచ్. మనం యూవీఎం టెస్ట్ బెంచ్ అంతటికి టెస్ట్ అనేది టాప్ మోస్ట్ యూజర్ లెవెల్ కంట్రోలర్. ఓకే. దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఎవరిని రన్ చేయాలి? ఏ టెస్ట్‌ని రన్ చేయాలి? ఓకే. సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద యూవీఎం టెస్ట్. యూవీఎం టెస్ట్ నుంచి డిరైవ్ చేశారు. యూవీఎం టెస్ట్ అనేది పేరెంట్. ఓకే. సో దాని నుంచి మీరు బేస్ టెస్ట్‌ని డిరైవ్ చేసుకున్నారనుకోండి. ఆ బేస్ టెస్ట్ నుంచి డిఫరెంట్ టెస్ట్ కేసెస్‌ని మనం రాసుకోవచ్చు. ఓకే. సో యూవీఎం టెస్ట్ నుంచి బేస్ టెస్ట్‌ని డిరైవ్ చేసుకుంటారు. బేస్ టెస్ట్ నుంచి మీ డిఫరెంట్ టెస్ట్ కేసెస్‌ని డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తుంది? ఎవరిని ఏ ఇట్ క్రియేట్స్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ హ్యాండిల్‌ని క్రియేట్ చేసేది టెస్ట్‌లోనే కదా. అంటే ఎన్విరాన్మెంట్‌కి, టెస్ట్‌కి కమ్యూనికేషన్ ఉంది. అండ్ కాన్ఫిగర్స్ ద ఏజెంట్స్. ఏ ఏజెంట్‌ని కాన్ఫిగర్ చేయాలి? సెట్ ద కాన్ఫిగరేషన్ పారామీటర్స్. కాన్ఫిగరేషన్ పారామీటర్స్‌ని ఎవరిని సెట్ చేయాలనేది కూడా చూసుకుంటుంది. ఏ సీక్వెన్స్‌ని సెలెక్ట్ చేయాలి? సెలెక్ట్స్ ద సీక్వెన్స్. ఎందుకంటే సీక్వెన్స్‌ని స్టార్ట్ చేసేది టెస్ట్‌లో కాబట్టి సో ఏ సీక్వెన్స్‌ని స్టార్ట్ చేయాలనేది కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. స్టార్ట్ ద స్టిమ్యులస్ జనరేషన్ కూడా స్టార్ట్ చేస్తుంది ఇదే. అండ్ దెన్ కంట్రోల్స్ ద అబ్జెక్షన్స్. అంటే రైజ్ అబ్జెక్షన్స్, డ్రాప్ అబ్జెక్షన్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఇంకా ఏం చేస్తుంది? డిటర్మైన్స్ వాట్ టైప్ ఆఫ్ సినారియోస్ బీయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంటే మనం రీడ్ సినారియోని ఎగ్జిక్యూట్ చేయాలా, రైట్ సినారియోని ఎగ్జిక్యూట్ చేయాలా, రీడ్ రైట్ని ఎగ్జిక్యూట్ చేయాలా అనేదంతటిని డిసైడ్ చేసేది కూడా టెస్టే. ఓకే. అందుకే చెప్పాం కదా, టెస్ట్ యాక్ట్స్ యాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఎంటైర్ వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్. ఓకే. మీ వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్ అంతటికి ఇదే డైరెక్టర్ కింద వర్క్ అవుతుంది. ఎందుకంటే
ఏ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, ఏ టెస్ట్ని రన్ చేయాలి, ఏ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి, ఎంతవరకు సిమ్యులేషన్ మనం ప్రొవైడ్ చేయాలి, ఇదంతా ఇక్కడే చూసుకుంటాం కదా. ఓకే. సో ఇన్ రియల్ ప్రాజెక్ట్ కూడా మనకి ఏం చేస్తున్నాడు, బేస్ టెస్ట్ని వాడు క్రియేట్ చేసుకుంటున్నాడు. అంటే బేస్ టెస్ట్ని డిరైవ్ చేసుకున్న డిరైవ్ మల్టిపుల్ స్పెషలైజ్డ్ టెస్ట్. అంటే ఈ బేస్ టెస్ట్ నుంచి సమ్ స్మోక్ టెస్ట్ అని కానీ, ర్యాండమ్ టెస్ట్ అని కానీ, అండ్ దెన్ ఎర్రర్ టెస్ట్ కానీ, ఓకే. సో స్ట్రెస్ టెస్ట్ అని కానీ, పర్ఫార్మెన్స్ టెస్ట్ కానీ, రిగ్రెషన్స్ టెస్ట్ కానీ, ఏ సినారియోస్ కావాలో ఆ సినారియోస్ అన్నిటిని డిరైవ్ చేసుకునేది బేస్ టెస్ట్ నుంచే. ఓకే. అంటే స్మోక్ టెస్ట్ అంటే శానిటీ కేసెస్ అంటారు అనమాట. శానిటీ కేసెస్ అంటే బేసిక్ థింగ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకునేటట్టు, అందుకని స్మోక్ టెస్ట్ అంటారు, లేదంటే శానిటీ టెస్ట్ కేసెస్ అంటారు. సో ఫస్ట్ శానిటీ టెస్ట్ కేసెస్ రాయండి అని అంటారు అనమాట. ఫస్ట్ శానిటీ టెస్ట్ కేసెస్ అంటే బేసిక్ ఆపరేషన్స్ ఏం చేస్తుంది అనేది రాయాలి. ఆ తర్వాత ర్యాండమైజ్డ్ టెస్ట్ కేసెస్ రాయాలి. అంటే మనం ఏవైతే సిగ్నల్స్ తీసుకుంటున్నామో వాటన్నిటిని ర్యాండమైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ దెన్ ఇన్ కేస్ కార్నర్ కేసెస్ అంటారు కదా, అవి ఎర్రర్ టెస్ట్ కేసెస్ అనమాట. అంటే ఇన్ కేస్ బగ్స్ ఏమన్నా ఉండి మనకి అవి ఐడెంటిఫై అవ్వకపోతే కనుక వాటికి ఎర్రర్ టెస్ట్ కేసెస్ రాస్తారు. సమ్ స్ట్రెస్ కేసెస్ అంటే కొన్ని వాల్యూస్ హిట్ అవ్వవు, ఆ హిట్ అవ్వని వాటికి సమ్ స్ట్రెస్ కేసెస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాడు. అండ్ పెర్ఫార్మెన్స్ టెస్ట్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. అన్నీ ఒకే రోజు అన్నీ ఒకే మంత్లో ఇంప్లిమెంట్ చేయు. సో డే బై డే ఒక్కొక్క టైప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తారనమాట. అంటే అవి మనం జనరల్గా మెన్షన్ చేసే టెస్ట్ కేసెస్ అనమాట. మీరు ఏం రాశారు, స్మోక్ టెస్ట్ కేసెస్ ఏం రాశారు అంటే శానిటీ టెస్ట్ కేసెస్ ఏం రాశారు అని అడుగుతారు. శానిటీ టెస్ట్ కేసెస్ బిఫోర్ గురించి చెప్పండి అంటే నేను రీడ్ టెస్ట్ కేసు రాశాను, రైట్ రాశాను, రీడ్ రైట్ రాశాను. ఓకే. ఫుల్ కండిషన్ రాశాను, ఎంటీ కండిషన్ రాశాను. ఓకే. అక్కడికి శానిటీ కేసెస్ అయిపోయినాయి. ఇప్పుడు మరి మీరు ర్యాండమైజ్ చేసి ఏం చేసి రాశారని అడుగుతారు. సో రీడ్నే డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో రీడ్ చేసుకునేటట్టు అండ్ దెన్ రైట్ చేసేటట్టు కూడా డిఫరెంట్ లొకేషన్స్లో రైట్ చేసేటట్టు నేను ర్యాండమైజ్డ్ టెస్ట్ కేసెస్ రాశానని చెప్పేసి అంటారు. సమ్ స్ట్రెస్ కేసెస్ ఏం రాశారు అని అడుగుతారు. అంటే ఆల్మోస్ట్ ఎంటీ, ఆల్మోస్ట్ ఫుల్. ఓకే. ఇలాంటి టెస్ట్ కేసెస్ని నేను స్ట్రెస్ కేసెడ్ టెస్ట్ కేసెస్ కింద డిఫైన్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్తారు. అలా సో నేమ్స్ మిమ్మల్ని అలా అడుగుతారు. సో దానికి రిలేటెడ్ టెస్ట్ కేసెస్ మీరు ఏం రాశారు అనేది చెప్పాలి. ఓకే. అర్థమైందా? రిగ్రెషన్ అంటే మీరు మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఏవైతే రాసుకున్నారో అవన్నీ రిగ్రెషన్ టెస్ట్. పర్ఫార్మెన్స్ టెస్ట్ అంటే మీరు ఆపరేషన్ ఏం చేశారు, అంటే ఏ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది, అంటే రీడ్ రైట్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఏ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది పర్ఫార్మెన్స్కి డిఫైన్ చేస్తారు. సపోజ్ రీసెట్కి ఇంప్లిమెంట్ చేశారు, సో అది పెర్ఫామ్ అవుతుందా లేదా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. లండన్ క్లాక్ జనరేషన్ కోసం టెస్ట్ చేశారు, సో అది ఎంతవరకు పెర్ఫామ్ అవుతుంది. సో అవన్నీ మనం మెన్షన్ చేయాలి. ఓకే. అంతే. ఓకే. సో ఎందుకంటే వై వేర్ డస్ యూవిఎం టెస్ట్ సిట్, ఎక్కడ సిట్ అవుతుంది, టాప్లో. ఓకే. ఈవీఎం టాప్లో రన్ టెస్ట్లో మీరు టెస్ట్ని రన్ చేస్తున్నారు. రన్ టెస్ట్లో మై టెస్ట్ అని, లేదంటే యూవీఎం టెస్ట్ అని. సో ఏదైతే మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో టాప్ లెవెల్లో మీ టెస్ట్ అనేది సిట్ అవుతుంది. సో అక్కడి నుంచే మీ టెస్ట్ కేసెస్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. థింక్ ఆఫ్ సిఇఓ, టెస్ట్ అనేది ఒక సిఇఓ అని చెప్పేసి అనుకుంటే ఎన్విరాన్మెంట్ అనేది మేనేజర్, వర్కర్ అనేవాళ్ళు ఏజెంట్, ఆపరేటర్స్ అనేవి డ్రైవరు, మానిటర్. సో
ఎవరిని రన్ చేయాలి, ఎవరు ఏ వర్క్ చేయాలి అనేది, ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి అనేది టెస్ట్ డిఫైన్ చేస్తుంది. ఓకే, సో టెస్ట్ అనేది ఎక్కడ వర్క్ చేయాలి, ఎక్కడ వరకు స్టార్ట్ చేయాలి, ఎవరిని రన్ చేయాలి అనేది టెస్ట్ డిఫైన్ చేస్తుంది. ఓకే, దెన్ యూవిఎం టెస్ట్ క్లాస్ హైరార్కీ. మీకు టాప్ మోస్ట్ క్లాస్ ఏంటి, వాయిడ్ కదా. సో వాయిడ్ నుంచి ఆబ్జెక్ట్, యూవిఎం ఆబ్జెక్ట్ నుంచి రిపోర్ట్ ఆబ్జెక్ట్ నుంచి కాంపొనెంట్స్ టెస్ట్, మై టెస్ట్. ఓకే, సో ఇదంతా ఒక ఆర్డర్. సో యూవిఎం టెస్ట్ నుంచి మనం మై టెస్ట్ అనే దాన్ని డిరైవ్ చేసుకున్నాం. ఓకే, ఈ మై టెస్ట్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, టాప్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. స్మాలెస్ట్ పాసిబుల్ టెస్ట్ అంటే మీ జస్ట్ సింపుల్ టెస్ట్ ఏం రాయలేదు ఇక్కడ. క్లాస్ మై టెస్ట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవిఎం టెస్ట్, క్లాస్ రిజిస్ట్రేషన్, కన్స్ట్రక్టర్, అండ్ దెన్ ఎండ్ క్లాస్. జస్ట్ క్లాస్ రిజిస్ట్రేషన్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ ఎ లీగల్ యూవిఎం టెస్ట్. జస్ట్ ఏమి రన్ అవ్వట్లేదు, కానీ మనం రన్ చేయాలంటే రన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో రన్ టెస్ట్లో రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ అనేవి ఖచ్చితంగా రాయాలి. రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ రాయకపోతే ఏంటి పరిస్థితి అంటే సిమ్యులేషన్కి తెలియదు, సో టెస్ట్ని రన్ చేయాలా లేదా అనేది. సో అది ఏమవుతుంది అంటే ఆ టెస్ట్ని స్టాప్ చేసేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అదే రైజ్ అబ్జెక్షన్స్, డ్రాప్ అబ్జెక్షన్స్ రాస్తే అప్పుడు మనం ఎవరిని రన్ చేయాలి, ఎప్పటి వరకు రన్ చేయాలి అనేది సిమ్యులేషన్ తెలుస్తుంది అనమాట. అదే, సో ఇక్కడ ఏం చేస్తుంది, హౌ రన్ టెస్ట్ ఫైండ్స్ ఎ టెస్ట్. ఓకే, ఇన్సైడ్ టాప్ మాడ్యూల్ ఇనిషియల్ బిగిన్ రన్ టెస్ట్ మై టెస్ట్ అనే దాన్ని తెచ్చుకుంటుంది. అది ఎలా తెచ్చుకుంటుంది, ఫ్యాక్టరీ సెర్చ్, ఫైండ్ మై టెస్ట్, క్రియేట్ మై టెస్ట్, ఎగ్జిక్యూట్ ద ఫేజెస్. సో అంటే మీరు ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, సో టిక్ యూవిఎం కాంపోనెంట్ డీటెయిల్స్ మై టెస్ట్ అనే దానికి ఎప్పుడైతే మీరు ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ చేశారో సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తెచ్చుకుంటుంది. ఇఫ్ నాట్ రిజిస్టర్ చేయకపోతే కనుక యూవిఎం ఫ్యాక్టరీ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అంటే మీరు ఏదైతే టెస్ట్ని రన్ చేస్తున్నారో ఆ టెస్ట్ అనేది క్లాస్ రిజిస్ట్రేషన్లో లేదు, రిజిస్ట్రేషన్లో లేకపోతే మీ టెస్ట్ అనేది రన్ అవ్వదు. అర్థమైందా? సో అంటే మనం ఏం చేయాలి, ఫ్యాక్టరీ సెర్చ్ చేస్తుంది, మన టెస్ట్ నేమ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ టెస్ట్కి టాప్లో రన్ టెస్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. దెన్ ఎగ్జిక్యూట్ ఫేజెస్లో డిఫరెంట్ టెస్ట్ కేస్ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ టెస్ట్ కేస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇదంతా క్లాస్ హైరార్కీ. సో యూవిఎం టెస్ట్ క్లాస్ హైరార్కీ మీకు చెప్పాను కదా. వాయిడ్ నుంచి కాంపోనెంట్స్ ఆబ్జెక్ట్స్ డిఫైన్ చేసుకుంది. ఆబ్జెక్ట్స్లో మీకు యూవిఎం ఆబ్జెక్ట్, రిపోర్ట్ ఆబ్జెక్ట్ ఇవన్నీ వస్తాయి. ఓకే, అండ్ దెన్ కాంపోనెంట్స్లో టెస్ట్ ఎన్విరాన్మెంట్, స్కోర్ బోర్డు అవన్నీ వస్తాయి. ఓకే, సో క్లాస్ హైరార్కీని ఒకసారి చూడండి, ఆ హైరార్కీ మాడ్యూల్లో ఏమేమి వస్తాయి అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకే, సో యూవిఎంలో ఫస్ట్ క్లాస్ మనం క్లాస్ హైరార్కీ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఒకసారి అది గుర్తుకోవాలి. ఓకే, అంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది డిఫైన్ చేస్తుంది. వాయిడ్ అనేది టాప్ మోస్ట్ క్లాస్, ఇదే రూట్ అనమాట. ఈ రూట్ నుంచి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆబ్జెక్ట్ తర్వాత కాంపోనెంట్స్ని క్రియేట్ చేస్తుంది. యూవిఎం ఆబ్జెక్ట్లో ఏం చేస్తుందంటే రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ ఏంటి, టిక్ యూవిఎం ఇన్ఫో మెసేజెస్, వార్నింగ్ మెసేజెస్, ఎర్రర్స్, ప్యాటర్న్. ఓకే, అవన్నీ రిపోర్ట్ ఆబ్జెక్ట్లో మెన్షన్ చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ దెన్ యూవిఎం కాంపోనెంట్స్లో టెస్ట్, ఎన్విరాన్మెంట్, ఏజెంట్ ఇవన్నీ వస్తాయి. అందుకని యూవిఎం కాంపోనెంట్ నుంచి టెస్ట్కి వెళ్ళాడు. టెస్ట్ నుంచి మీరు ఏ టెస్ట్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ టెస్ట్ని డిఫైన్ చేస్తారు, మై టెస్ట్ అని.
సో టెస్ట్లో ఇంకేం చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో మీరు ప్రీవియస్గా ఏం చేశారు, క్లాస్ వరకు రాశారు. టెస్ట్లో జస్ట్ స్మాలెస్ట్ టెస్ట్ అని క్లాస్ రిజిస్ట్రేషను, క్లాస్ క్లాస్ రిజిస్ట్రేషను, కన్స్ట్రక్టర్ అండ్ దెన్ ఎండ్ ఫంక్షన్ చేశారు. ఇప్పుడు ఏం అప్లై చేస్తున్నారు, క్రియేటింగ్ ద ఎన్విరాన్మెంట్, అంటే స్టెప్ బై స్టెప్ చెప్తున్నాం అనమాట ఇక్కడ. సో ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అంటే మై ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నాం. ఆ హ్యాండిల్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అది ఎక్కడ క్రియేట్ చేస్తారు, బిల్డ్ ఫేజ్లో ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్, యూవీఎం ఫేజ్, సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్. దెన్ ఎన్విరాన్మెంట్, మీ హ్యాండిల్ ఏంటి, ఎన్విరాన్మెంట్. ఓకే, క్లాస్ నేమ్ ఏంటి, మై ఎన్విరాన్మెంట్. అండ్ దెన్ విచ్ ఐడి యూజ్ చేసుకుంటే టైప్ ఐడిని యూజ్ చేస్తున్నారు. టైప్ ఐడి క్రియేట్ ఎన్విరాన్మెంట్ కామా దిస్ అనేది ఎందుకు వాడడం, ఎన్విరాన్మెంట్ అనేది కాంపోనెంట్ కాబట్టి. ఓకే, ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ కాంపోనెంట్. అదే ఆబ్జెక్ట్ అయితే మీకు దిస్ అనేది అవసరం లేదు కదా. ఓకే, సో మెయిన్ ఇది చేసే పనుల్లో ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అనేది ఒక వర్క్. ఓకే, creating the environment. So then test says build my environment, then factory creates that environment and attaches it below the test. Okay, test ki attach చేసేస్తుంది. సో టెస్ట్ ఏం చేస్తుంది, బిల్డ్ ఫేజ్లో ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశాను. ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ మీరు ఎన్విరాన్మెంట్ మీరు ఎక్కడైనా క్లాస్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆ ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ ద్వారా నేను ఎన్విరాన్మెంట్ని తెచ్చుకుంటానని చెప్పేసి టెస్ట్ డిఫైన్ చేస్తుంది. సో టెస్ట్లో ఎన్విరాన్మెంట్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, దెన్ టెస్ట్ సీక్వెన్స్ అనేది ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసాం. దెన్ సీక్వెన్స్ని స్టార్ట్ చేయడం కూడా టెస్ట్లోనే జరుగుతుంది అన్నాం కదా. సో స్టార్టింగ్ ఏ సీక్వెన్స్, అది ఎలా స్టార్ట్ చేస్తుంది, మీ సీక్వెన్స్ ఏదో రాశారు ఇక్కడ. ఓకే, ఇదంతా సీక్వెన్స్ కోడ్. క్లాస్ బేస్ సీక్వెన్స్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవీఎం సీక్వెన్స్. సో క్లాస్ రిజిస్ట్రేషన్ రాస్తారు, కన్స్ట్రక్టర్ మెథడ్ రాస్తారు, దెన్ బాడీ మెథడ్కి వెళ్ళిపోతారు. బాడీ మెథడ్లో జస్ట్ ఇక్కడ సీక్వెన్స్ రన్నింగ్ యూవీఎంలో జస్ట్ డిస్ప్లే మెసేజ్ రాశారంటే ఏమి డిఫరెంట్ సీక్వెన్స్ ఏమి జనరేట్ చేయట్లేదు. సో సింపుల్గా ఒక క్లాస్ రిజిస్ట్రేషన్ అండ్ క్లాస్ రిజిస్ట్రేషన్ అండ్ దెన్ బాడీ మెథడ్లో డిస్ప్లే మెథడ్ రాశారు. ఈ సీక్వెన్స్ని, ఈ బేస్ సీక్వెన్స్ని ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాం అన్నారు, టెస్ట్లో స్టార్ట్ చేస్తున్నాం అన్నాం కదా. ఓకే, సో టెస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు, సీక్వెన్స్ డాట్ స్టార్ట్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ సీక్వెన్సర్. ఎందుకంటే సో సీక్వెన్సర్ ద్వారానే మనకి సీక్వెన్స్ అనేది వస్తుంది కాబట్టి. ఓకే, సో దెన్ ఇదంతా ఎక్కడ రాయాలి, టాస్క్ రన్ ఫేజ్ యూవీఎం ఫేజ్ మీ బేస్ సీక్వెన్స్కి హ్యాండిల్ క్రియేట్ చేయాలి. సో బేస్ సీక్వెన్స్ హ్యాండిల్, దానికి క్రియేట్ మెథడ్ ద్వారా హ్యాండిల్ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో విత్ ఇన్ ద రైజ్ అండ్ డ్రాప్ ఆబ్జెక్షన్స్లో, సో ఫేజ్ రైజ్ అబ్జెక్షన్, సో రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ మధ్యలో మీరు సీక్వెన్స్ని స్టార్ట్ చేయాలి అండ్ దెన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో మీ క్వశ్చన్ అడగచ్చు, ఏమవుతుంది రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ మధ్యలో మీరు రాయకపోతే ఏమవుతుంది అంటే, రన్ ఫేజ్లో సిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సిమ్యులేషన్ మీరు రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ రాయలేదనుకోండి, రన్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. రన్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యి వెంటనే ఆగిపోతుంది. ఎంటర్డ్ ఇంటూ రన్ ఫేజ్. ఓకే, ఎంటర్డ్ ఇంటూ రన్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది, బట్ ఇమీడియట్గా స్టాప్ అయిపోతుంది. ఇమీడియట్లీ స్టాప్ ద సిమ్యులేషన్. ఓకే, అంటే సీక్వెన్స్ని స్టార్ట్ చేయకుండానే మీ సిమ్యులేషన్ అనేది స్టాప్ అయిపోయింది. ఎందుకు, రైజ్ అబ్జెక్షన్ మీరు చేయలేదు. సో రైజ్ అబ్జెక్షన్ చేస్తేనే మీ సీక్వెన్స్ అనేది కంప్లీట్గా వర్క్ అవుతుంది. సో రైజ్ అబ్జెక్షన్ ఉండడం వల్ల నేను ఇంకా నా టెస్ట్ని రన్ చేస్తున్నాను. ఓకే, సిమ్యులేషన్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి మనం సిమ్యులేటర్కి డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే మీరు డ్రాప్ అబ్జెక్షన్ చేశారో
మై వర్క్ ఈజ్ కంప్లీటెడ్, నా సిమ్యులేషన్ ఎండ్ అయిపోయింది, సో దెన్ మీ రన్ టెస్ట్ని క్లోజ్ చేసేయచ్చు అని చెప్పేసి చెప్పడం. ఓకే, అది వితౌట్ అబ్జెక్షన్స్ అయితే కనుక మీ సీక్వెన్స్ అనేది వెంటనే స్టాప్ అయిపోతుంది. సో రన్ ఫేజ్ దాకా వెళ్తుంది కానీ అది వెంటనే స్టాప్ అయిపోతుంది. అదే రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ ఉంటే మీ సీక్వెన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనేది డిఫైన్ చేసుకోవచ్చు క్లియర్గా. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఫ్లో చూసారా ఏం చెప్తున్నాడు, టెస్ట్ అనేది సీక్వెన్స్ని స్టార్ట్ చేస్తుంది, అది త్రూ సీక్వెన్సర్ ద్వారా వెళ్తుంది. సో సీక్వెన్స్ డ్రైవర్ అనేది సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తుంది, అది డియూటీకి పాస్ చేస్తుంది. సో దెన్ మీ టెస్ట్ అనేది డియూటీకి చేరవేసేది ఎవరంటే డ్రైవర్. ఓకే, టెస్ట్ స్టార్ట్ అవుతుంది, సీక్వెన్స్ అనేది స్టార్ట్ చేస్తుంది, సిమ్యులేషన్ అనేది ఎండ్ అయిపోయింది అంటే రైజ్ అబ్జెక్షన్ లేనట్టు, సిమ్యులేషన్ ఎండ్ అవ్వకుండా సీక్వెన్స్ని కంప్లీట్ చేసింది అంటే రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ ఉన్నట్టు. ఇదంతా కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే ఈ మూడే మనకి మెయిన్ సీక్వెన్స్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ని జనరేట్ చేస్తుంది. సీక్వెన్సర్ అనేది ఏం చేస్తుందంటే ఈ సీక్వెన్సెస్ని డ్రైవ్ అంటే క్యారీ చేసేది సీక్వెన్సర్. ఆ సీక్వెన్సర్ ఎవరికి వెళ్తుందంటే డ్రైవర్కి వెళ్తుంది, డ్రైవర్ నుంచి ఎవరికి వెళ్తుందంటే డియూటీకి వెళ్తుంది, డియూటీ టెస్ట్ని పాస్ చేసిందంటే అక్కడ రెస్పాన్స్ వస్తుంది అనమాట, గెట్ రెస్పాన్స్ వస్తుంది. దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ సీక్వెన్స్ అనేది ఇంక నెక్స్ట్ సిగ్నల్స్ జనరేట్ చేయకుండా, ట్రాన్సాక్షన్స్ జనరేట్ చేయకుండా ఐటమ్ డన్ అనేది పంపిస్తుంది అనమాట. ఈ డ్రైవర్ అనేది ఏం చేస్తుందంటే ఐటమ్ డన్ అనే సిగ్నల్ని పంపిస్తుంది. ఐటమ్ డన్ సిగ్నల్ పంపించడం వల్ల దెన్ నా వర్క్ కంప్లీట్ అయిపోయిందని సీక్వెన్స్కి తెలుస్తుంది అనమాట, అప్పటితో క్లోజ్ చేస్తుంది. లేదంటే అంతవరకు సీక్వెన్సెస్ని జనరేట్ చేస్తూనే ఉంటుంది. టెస్ట్ లోపల రాయాలి. ఇక్కడ మీరు సీక్వెన్స్ డాట్ స్టార్ట్. ఓకే, సో దెన్ ఇక్కడ పాత్ మెన్షన్ చేయాలి, అది ఎక్కడుంది, ఎన్విరాన్మెంట్లో ఉంది. అయితే ఎన్విరాన్మెంట్ నుంచి ఎవరికి వెళ్తుంది, ఏజెంట్ నుంచి ఎవరికి వెళ్తుంది, సీక్వెన్సర్ నుంచి డ్రైవర్కి వెళ్తుంది కాబట్టి అక్కడితో ఆఫ్ చేస్తాం. ఓకే, అంటే సీక్వెన్స్ అనేది డ్రైవ్ చేసేది ఎవరు అంటే సీక్వెన్సర్, అందుకని సీక్వెన్సర్ వరకు మనం కమ్యూనికేషన్ పాత్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకే, సీక్వెన్స్లో హ్యాండ్ షేక్ మెకానిజం రాస్తారు, అట్ ది సేమ్ టైం డ్రైవర్లో కూడా హ్యాండ్ షేక్ మెకానిజం రాస్తారు. ఓకే, సీక్వెన్స్లోని రాయాలి, డ్రైవర్లోని రాయాలి, రెండింటిలోని మీరు హ్యాండ్ షేక్ మెకానిజంని ఇంప్లిమెంట్ చేయాలి. చెప్తా అవి మీకు సీక్వెన్స్ వచ్చినప్పుడు అక్కడ హ్యాండ్ షేక్ మెకానిజం, డ్రైవర్ కూడా వచ్చినప్పుడు అక్కడ హ్యాండ్ షేక్ మెకానిజం చెప్తాను. సో ఎందుకు వై అబ్జెక్షన్స్ ఆర్ నీడెడ్ చెప్పాను కదా, వితౌట్ అబ్జెక్షన్ ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ దిస్ అనేది లేకపోతే సిమ్యులేషన్ అండ్ ఇమీడియట్లీ. ఓకే, సో ఇలా రాయడం రాంగ్, టాస్క్ రన్ ఫేజ్, యూవీఎం ఫేజ్, సీక్వెన్స్ డాట్ స్టార్ట్ సీక్వెన్సర్ అనేది రాంగ్ మెథడ్, ఎందుకంటే రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ లేవు. సో కరెక్ట్ మెథడ్ ఏంటంటే ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ దిస్, సీక్వెన్స్ డాట్ స్టార్ట్ సీక్వెన్సర్, అండ్ దెన్ ఫేజ్ డాట్ డ్రాప్ అబ్జెక్షన్ దిస్ అని చెప్పేసి మనం మెన్షన్ చేయాలి. అప్పుడే సిమ్యులేషన్ అనేది ఈ సీక్వెన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది, లేదంటే ఇక్కడే ఎండ్ అయిపోతుంది. సో మనకు అవుట్పుట్ రాదు, ఏంటి టెస్ట్ రన్ అవుతుంది కానీ అవుట్పుట్ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో ఏంటంటే రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ మనం లేకపోవడం వల్ల ఆ టెస్ట్ అనేది సిమ్యులేటర్కి రన్ చేయాలని తెలియదు. సో ఫంక్షన్ ఫేజెస్ ఉంటాయి, రన్ ఫేజెస్ ఉంటాయి. రన్ ఫేజెస్ వచ్చేసరికి ఫంక్షన్ యూజ్ చేసి చెప్పండి. ఫంక్షన్లో మనకి బిల్డ్ ఫేజెస్, కనెక్ట్ ఫేజెస్ ఇవన్నీ ఫంక్షన్లు యూజ్ చేస్తాం, ఎందుకంటే
జీరోత్ సిమ్యులేషన్ టైం దగ్గర ఎగ్జిక్యూట్ అయిపోవాలి. అదే రన్ ఫేజ్ వచ్చేసరికి ఏంటి అంటే డిఫరెంట్ డిలేస్ ఇస్తూ ఉంటాం కాబట్టి అవి టాస్క్‌ని యూజ్ చేసుకుంటాం అనమాట. మనకి ఫేజెస్‌లో టాస్క్‌ని యూజ్ చేస్తారు. అండ్ దెన్ ఫంక్షన్స్‌ని కూడా యూజ్ చేస్తారు. చెప్పండి ఇప్పుడు మీ డౌట్ ఏంటి? హ్మ్. హ్మ్. రన్ ఫేజ్‌కి అయితే ఖచ్చితంగా టాస్కే వాడతాము. బిల్డ్ ఫేజ్‌కి అయితే కనుక ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. బిల్డ్ ఫేజ్, కనెక్ట్ ఫేజ్, ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్ అండ్ దెన్ చెక్ ఫేజ్, రిపోర్ట్ ఫేజ్ ఇవన్నీ ఫంక్షన్సే యూజ్ చేస్తాం. ఒక రన్ ఫేజ్‌కి టాస్క్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, ఒక స్మోక్ టెస్ట్ ఇక్కడ రాసాడు. జస్ట్ ఏపీబీ ఏజెంట్‌ని డిఫైన్ చేస్తూ ఇక్కడ ఏం చేస్తున్నాడు సపోజ్ వెరిఫైయింగ్ ఏపీబీ స్లేవ్. ఎన్విరాన్మెంట్, ఏపీబీ ఏజెంట్, ఏపీబీ స్కోర్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. దానికి ఒక టెస్ట్ కేస్ రాయమన్నాడు. ఓకే. క్లాస్ ఏపీబీ స్మోక్ టెస్ట్ ఎక్స్టెండ్స్ ఏపీబీ బేస్ టెస్ట్. బేస్ టెస్ట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాడు. ఓకే. సో, క్లాస్ రిజిస్ట్రేషన్ చేశాడు. మీ క్లాస్ నేమ్ వచ్చేసరికి ఏపీబీ స్మోక్ టెస్ట్. ఆ స్మోక్ టెస్ట్‌ని ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాడు. అండ్ టాస్క్ రన్ ఫేజ్ ఇక్కడ మీరేం రాయాలి? కన్‌స్ట్రక్టర్ రాయాలి. సో, కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ వాయిడ్ సో, అదంతా రాసుకోవాలి. అండ్ దెన్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేది బిల్డ్ ఫేజ్‌లో కాబట్టి సో, మీరు ఇన్ కేస్ ఏదైనా ఆబ్జెక్ట్‌ని ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయాలనుకుంటే కనుక బిల్డ్ ఫేజ్‌లో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో, ఇంక డైరెక్ట్‌గా ఏమీ లేదు రన్ టెస్ట్‌కెళ్ళిపోతే సో, సీక్వెన్స్‌ని స్టార్ట్ చేసేస్తుంది. ఓకే. టాస్క్ రన్ ఫేజ్, యూఎల్ ఫేజ్. సో, మీ క్లాస్ నేమ్ ఏంటి? ఏపీబీ రైట్ సీక్వెన్స్. సో, ఇక్కడ చూసారా? మీ సీక్వెన్స్‌కి రైట్ సీక్వెన్స్‌ని రాస్తుంది ఇక్కడ. స్మోక్ టెస్ట్‌లో రైట్ సీక్వెన్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో, రీడ్ సీక్వెన్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తుంది. చెప్పా కదా! బేసిక్ శానిటీ కేసెస్. సో, రైట్ రీడ్ ఆపరేషన్స్‌ని వర్క్ అవుతున్నాయా లేదా అనేది మనం టెస్ట్ చేసేది. ఓకే. సో, ఏపీబీ రైట్ సీక్వెన్స్ హ్యాండిల్ వచ్చేసరికి సీక్వెన్స్. సో, ఫేజ్ డాట్ రైజ్ అబ్జెక్షన్ లిస్ట్ సీక్వెన్స్ ఈక్వల్ టు ఏపీబీ రైట్ సీక్వెన్స్ టైప్ ఐడి క్రియేట్. సో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత స్టార్టింగ్ ద సీక్వెన్స్. ఓకే. సీక్వెన్స్‌ని స్టార్ట్ చేస్తున్నాం. సీక్వెన్స్ డాట్ స్టార్ట్ ఎక్కడి నుంచి పాత్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ సీక్వెన్స్. ఎందుకంటే సో, ఇది ఎన్విరాన్మెంట్‌లో ఏజెంట్ ఉంటుంది. సో, ఏజెంట్‌లో డ్రైవరు, మానిటరు, సీక్వెన్సరు. ఎందుకంటే మీకు కనెక్షన్ చెప్పాను. సీక్వెన్స్ అనేది ఎవరితో కనెక్షన్ అయింది? సీక్వెన్సర్‌తో కనెక్ట్ అయింది కదా! అందుకని మనం పాత్ సీక్వెన్సర్ వరకు పాత్ ఇచ్చాం. ఓకే. సో, ఇలా మీరు ఒక సింగిల్ రైట్ చేశారు. ఓకే. కంటిన్యూయస్ రైట్ ఆపరేషన్ చేశారు. సో, ఈవెన్ లొకేషన్‌లో రైట్ ఆపరేషన్ చేశారు. ఆడ్ లొకేషన్స్‌లో రైట్ ఆపరేషన్ చేశారు. ఆల్టర్‌నేట్‌గా రైట్ ఆపరేషన్ చేశారు. ఇలాంటి కేసెస్ అన్నీ స్మోక్ టెస్ట్‌లోకొస్తాయి. హ్మ్. అర్థమైందా? హుహు. ఆ! హ్మ్. హ్మ్. మొత్తం అన్ని టెస్ట్ కేసులని బేస్ టెస్ట్‌లో ఇంప్లిమెంట్ చేస్తారు. మీది యూవీఎం టెస్ట్ అనేది పేరెంట్. ఓకే. ఇక్కడి నుంచి మీరు బేస్ టెస్ట్ అనే దాన్ని మీరు రాసుకున్నారు. ఓకే. ఈ బేస్ టెస్ట్ అనేది చైల్డ్ క్లాస్. దీంట్లో మీరు డిఫరెంట్ టెస్ట్ కేసెస్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేసుకొని మొత్తం అన్ని టెస్ట్ కేస్‌ని ఈ బేస్ టెస్ట్‌లో ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అంటే మీరు బేస్ టెస్ట్‌ని రన్ చేస్తే అన్ని టెస్ట్‌లు రన్ అవుతాయి. హ్మ్. 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 రాసుకోవచ్చు. కానీ బేస్ టెస్ట్‌లో ఏం చేస్తామంటే ఇంక మనం ఇంకేమి టెస్టులు రాయము.
మీరు ఏవైతే టెస్ట్ కేసులు ఇంప్లిమెంట్ చేశారో ఆ టెస్ట్ కేస్ నేమ్‌లన్నిటిని ఇక్కడ క్రియేట్ చేస్తారన్నమాట. హ్మ్. ఆ! ఇంప్లిమెంటేషన్ అంతా బేస్ టెస్ట్‌లోనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే మీరు స్మోక్ టెస్ట్‌లు రాస్తున్నారు, ఎర్రర్ టెస్ట్‌లు రాస్తున్నారు, రీసెట్ టెస్ట్‌లు రాస్తున్నారు, లేదంటే రాండమ్ టెస్ట్‌లు రాస్తున్నారు, రీసెట్ టెస్ట్‌లు రాస్తున్నారు. ఇవన్నీ ఇండివిడ్యువల్‌గా ఉన్నాయి. అవన్నిటిని ఒక గ్రూప్ కింద చేసి ఒక ప్లేస్‌లో పెట్టేదే బేస్ టెస్ట్. హ్మ్. హ్మ్. మీరు బేస్ టెస్ట్‌ని రన్ చేస్తే అన్ని టెస్ట్‌లు రన్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు టెస్ట్‌లో ఏమేమి రాయాలనేది ఒక ఐడియా వచ్చిందా? టెస్ట్‌లో మీరు బేసిక్‌గా రాయాల్సినవి ఏవేంటి? సో, ఇది కంప్లీట్ ఒక రాండమ్ టెస్ట్‌ని రాసారిక్కడ. సో, రాండమ్ టెస్ట్ అంటే జస్ట్ సిగ్నల్స్ అనేవి రాండమ్‌గా ఇస్తామనమాట. సో, క్లాస్ ఏపీపీ రాండమ్ టెస్ట్ ఎక్స్టెండ్స్ యూవీఎం బేస్ ఏపీపీ బేస్ టెస్ట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాను. క్లాస్ రిజిస్ట్రేషన్ టాస్క్ రన్ ఫేజ్‌లో ఏపీపీ రాండమ్ టెస్ట్‌కి సీక్వెన్స్ అనేది డిఫైన్ చేసుకున్నాను. ఓకే. సో, దెన్ ఇక్కడ రిపీట్ చేశాడు. ఎన్ని టైమ్స్? 100 టైమ్స్ రిపీట్ చేశాడు. 100 టైమ్స్ ముందు క్లాస్‌కి మనం ఏమి రిపీట్ చేయలేదు. సేమ్ ఒకటే టెస్ట్ తీసుకున్నాం. ఇక్కడ రిపిటేషన్ అనేది అప్లై చేయడం వల్ల ఇదే టెస్ట్ 100 టైమ్స్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. 100 టైమ్స్ 100 వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అది రాండమ్ టెస్ట్ అంటే. హ్మ్. అర్థమైందా? రాండమ్ టెస్ట్ అంటే? హ్మ్. మీరు మాడ్యూల్ టీవీ రాసినప్పుడు ఆహ్, ఏం రాస్తారు? మాడ్యూల్ టీవీ క్లాస్ నేమ్ సమ్ ప్యాకెట్ హ్యాండిల్ ఏమో పీకేటీ రిప్రజెంట్ చేస్తారు. సో, ఇనీషియల్ బిగిన్ ఇనీషియల్ బిగిన్ కన్సిడర్ చేసుకొని ఇక్కడ ప్యాకెట్‌కి మెమరీ క్రియేట్ చేస్తారు కదా! ఓకే. మెమరీ క్రియేట్ చేసిన తర్వాత మీరు పైన క్లాస్‌లో ఏం జేస్తారు? రాండ్ ఇంట్ అడ్రెస్ అని జెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. ఓకేనా? సో, రాండమైజ్ చేస్తారు గదా! వాల్యూస్‌ని. సో, రాండమైజ్ చేసినప్పుడు మీరు ఆబ్జెక్ట్ డాట్ రాండమైజ్ అంటే ప్యాకెట్ డాట్ రాండమైజ్ అని జెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఓకే. సో, ప్యాకెట్ డాట్ రాండమైజ్ అన్న ఆప్షన్ ఇచ్చినప్పుడు హ్మ్. డాలర్ డిస్‌ప్లే మీరు వాల్యూస్ ఏవైతే అడ్రెస్ చేశారో, మీరు నార్మల్‌గా ఒకటే వదిలేసిచ్చారనుకోండి, ఇనీషియల్ బిగిన్ ఇలా రాసారనుకోండి, ఒకటే అడ్రెస్ వస్తది. అదే మీరు రాండమైజ్ చేసే ఎన్ని సార్లు రాండమైజ్ చేయాలనేది డిఫైన్ చేశారనుకోండి, రిపీట్ 100 బిగిన్ అని చెప్పేసినంటే ఈ ప్యాకెట్ డాట్ రాండమైజ్ అనేది 100 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. 100 టైమ్స్ రిపీట్ అయినప్పుడు 100 టైమ్స్ డిఫరెంట్ వాల్యూస్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఓకే. సో, అది ర్యాండమైజ్డ్ టెస్ట్ కేసెస్ అంటే. ర్యాండమ్ టెస్ట్ కేసెస్. ఓకే. హ్మ్. ఇవన్నీ మీరు ఎందులో హ్మ్. ఆ! ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో, జస్ట్ రిపీట్ హ్మ్. సో, రైట్‌కి కానీ, రీడ్‌కి కానీ లేదంటే ఆ! డిఫరెంట్ అంతే. అంటే నేను నార్మల్‌గా మాన్యుయల్‌గా చెక్ చేయలేను కదా! అన్ని వాల్యూస్‌కి ఇది వర్క్ అవుతుందా లేదా అనేది. సో, అలా నేను రిపీటేషన్ అనేది ఒక 100 టైమ్స్, 1000 టైమ్స్ రిపిటేషన్ వాడేస్తే, ఆ 1000 టైమ్స్‌కి కూడా ప్రొడ్యూస్ చేసిన వాల్యూస్ అన్నిట్లికి పాస్ అవ్వాలి. అలా పాస్ అయితేనే ర్యాండమ్‌గా కూడా టెస్ట్ చేసామని చెప్పేసి మనం చెప్తాం. కన్‌స్ట్రైన్డ్ టెస్ట్ కేసెస్ అంటే సేమ్ అలానే బట్ కన్‌స్ట్రైన్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మీరు ఆహ్, రె ర్యాండమైజేషన్ చేసినప్పుడు డిఫరెంట్ వాల్యూస్ రిపీట్ అవుతూ ఉంటాయి. వాటిని మీరు కంట్రోల్ చేయడానికి కన్‌స్ట్రైన్ట్స్ వాడతారు కదా! ఓకే. హ్మ్. 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 పెట్టుకోవచ్చు. ఏపీపీ రై రైట్ ఆ! వాడుకోండి. అంతే. అంటే మీకు తెలియాలి కదా! సో, రాండమ్ టెస్ట్ కేసా? లేదంటే నార్మల్ టెస్ట్ కేసా అనేది తెలియాలి కాబట్టి రైట్ రాండమ్ టెస్ట్ అని చెప్పేసి అనన్నా. లేదంటే ఏపీపీ
రైట్ ర్యాండమ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. అలా మనం నేమ్ ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు. సో ర్యాండమ్ అనేది ఇవ్వడం వల్ల అంటే రిపిటేషన్ అనేది ఇస్తారు కాబట్టి రిపిటేషన్ ఇచ్చినప్పుడు మీకు ర్యాండమైజ్డ్ టెస్ట్ కేస్ అని తెలుస్తుంది. కానీ మనకి టెస్ట్ కేస్ చూడగానే తెలియడం కోసం నేమ్ అనేది ర్యాండమ్ అని చెప్పేసి ఇస్తారు. అంతే. సిమిలర్లీ ఎర్రర్ టెస్ట్ కేసు. ఓకే. సో ఎర్రర్ ఇంజెక్షన్ టెస్ట్ కేసు మీరు ఏదో ఒక ఎర్రర్ని ఇంజెక్ట్ చేశారు. ఆ ఎర్రర్ని ఇంజెక్ట్ చేసినప్పుడు దానికి ఒక టెస్ట్ కేసు క్లాస్ ఏపీబీ ఎర్రర్ టెస్ట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ఏపీబీ బేస్ టెస్ట్. సో ఆ బేస్ టెస్ట్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు. సమ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ని పాస్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఈ స్లేవ్ ఎర్రర్ అనేది ప్రొడ్యూస్ అయింది. సో స్లేవ్ ఎర్రర్ అనేది వచ్చింది అంటే మీ ప్రాజెక్ట్ అంటే మీ దాంట్లో ఎర్రర్ ఏదో ఉంది. ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి. అదే స్లేవ్ ఎర్రర్ అనేది 0 వచ్చిందంటే ఎర్రర్ ఏమీ లేనట్టు. సో ఎర్రర్ ఇంజెక్ట్ చేసినా వర్క్ అవుతున్నట్టు అనమాట. సో కాల్ బ్యాక్స్ యూజ్ చేసుకొని ఎర్రర్ని ఇంజెక్ట్ చేస్తారు. సేమ్ అలాగే కాన్ఫిగరేషన్ టెస్ట్. కాన్ఫిగరేషన్ టెస్ట్ అంటే కాన్ఫిగ్ డీబీని సెట్ చేయడానికి కాన్ఫిగరేషన్ టెస్ట్ అనేది మనం ప్రెజెంట్ చేస్తాం. అంటే టెస్ట్‌లో కూడా కాన్ఫిగరేషన్‌ని సెట్ చేసుకోవచ్చు కదా! సో అలా. సో ఎగ్జాంపుల్ ఫర్ పాస్ టైమ్ అవుట్. టైమ్ అవుట్‌ని పాస్ చేయాలి. సో ఇక్కడ వాల్యూ ఎంత ఇస్తున్నాను? టైమ్ అవుట్‌కి 100 ఇస్తున్నాను. ఆ 100ని సెట్ చేస్తాను. అండ్ దెన్ డిఫరెంట్ వాల్యూస్‌కి ఇలాగే ఇంకేం చేస్తున్నాడు ఏఎక్స్ఏ ప్రాజెక్ట్‌లో ఔట్‌స్టాండింగ్ డెప్త్‌ని డిఫైన్ చేస్తున్నాడు. సో మాక్సిమం ఔట్‌స్టాండింగ్ డెప్త్ ఎంత ఇచ్చాడు? 64. 64ని సెట్ చేస్తున్నాడు. మీ రిజల్ట్ 64 కన్నా ఎక్కువ వచ్చింది అంటే ఔట్‌స్టాండింగ్ ట్రాన్సాక్షన్స్ సో ఫెయిల్ అవుతుందన్నమాట. ఓకే. అలాగే HBM3లో రో కాలమ్ డిలే అనేది సెట్ చేస్తున్నాడు. రో కాలమ్ డిలే వచ్చేసరికి 14 అంటే మీ డేటాని సేవ్ చేసేటప్పుడు ఈ రో కాలమ్ డిలే అని చెప్పేసి ఇలా ఉంటుంది. ఓకే. సో ఆ రో కాలమ్ డిలేని ఐడెంటిఫై చేయడానికి TRCD అనేది యూజ్ చేస్తారు. ఓకే. సో ఇలా 3D వ్యూలో డేటాని స్టోర్ చేసినప్పుడు ఇది రో, ఇది కాలమ్. ఓకే. ఇది కాలమ్, ఇది రోని డిఫైన్ చేస్తుంది. ఓకే. సో రో కాలమ్‌కి ఎంత డిలే వస్తుంది? రో ఓపెనింగ్‌కి, క్లోజింగ్‌కి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి డిఫైన్ చేయడానికి రో కాలమ్ డిలేని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే. దానికి కాన్ఫిగ్ డీబీని సెట్ చేస్తున్నాం. చూసారా మీరు ఒక పర్టిక్యులర్ థింగ్ కూడా మీరు కాన్ఫిగ్ డీబీని సెట్ చేయొచ్చు. వాళ్ళు ఏమన్నా అడిగారనుకోండి సపోజ్ బిట్ సమ్ 31 డౌన్ టు 0 ఓకే. సో అడ్రెస్ అని చెప్పేసి ఇచ్చారనుకోండి. దీన్ని కాన్ఫిగ్ డీబీని సెట్ చేయమని అడిగారనుకోండి. ఏం చేస్తారు? ఇక్కడ ఇంటీజర్ బదులు బిట్ అని చెప్పేసి తీసుకుంటారు. బిట్ 31 డౌన్ టు 0 ఓకే. సెట్ దిస్ కామా బేస్ స్టార్ ఇక్కడ ఏం పెట్టాలి? మాక్సిమం అడ్రస్ వచ్చేసరికి అడ్రస్. ఓకే. అడ్రస్‌లో ఏదైనా వాల్యూని సెట్ చేయండి. లేదంటే అడ్రస్‌నే సెట్ చేయండి. అంతే. అయిపోయింది. లేదు డేటాకి సెట్ చేయమన్నారనుకోండి కాన్ఫిగ్ డీబీ. సేమ్ అలాగే కాన్ఫిగ్ డీబీ డేటాకి కూడా మనం సెట్ చేయొచ్చు. రో కాలమ్ డిలే. ఓకే. చెప్పా కదా బేస్ టెస్ట్‌లు ఏముంటాయని. సో, సో యూవీఎం బేస్ టెస్ట్ అనేది ఆర్కిటెక్చర్ బేస్ టెస్ట్‌లో స్మోక్ టెస్ట్, రాండమ్ టెస్ట్, ఎర్రర్ టెస్ట్, టెస్ట్ అండ్ దెన్ పెర్ఫార్మెన్స్ టెస్ట్ అన్నీ ఉంటాయి. ఓకే. సో వాటన్నిటికి మనం బేస్ టెస్ట్‌లో ఏం చేస్తాం? మెమరీ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేస్తాం. క్రియేట్ చేసి టెస్ట్ కేస్‌లన్నిటిని ఇక్కడే రిప్రజెంట్ చేస్తాం. స్మోక్ టెస్ట్‌కి, రాండమ్ టెస్ట్‌కి అన్ని టెస్ట్ కేస్‌లని బేస్ టెస్ట్‌లోనే రిప్రజెంట్ చేస్తాం. బేస్ టెస్ట్‌ని రన్ చేస్తే మొత్తం అన్ని టెస్ట్ కేస్‌లు రన్ అవుతాయన్నమాట. మీరు ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్ కూడా ఎందులో చేస్తారు? టెస్ట్‌లోనే కదా! సో ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్ కూడా మనం టెస్ట్‌లోనే ఇంప్లిమెంట్ చేస్తాం. అది కూడా బిల్డ్ ఫేజ్‌లో. మీరు బిల్డ్ ఫేజ్ కన్సిడర్ చేసుకుంటే సో ఫ్యాక్టరీ ఓవర్ రైడ్ టెస్ట్ మై డ్రైవర్ నీడ్స్ రీప్లేస్మెంట్ డ్రైవర్కి రీప్లేస్మెంట్ కావాలి. సో డీబగ్ డ్రైవర్ అనే దాన్ని తీసుకున్నారు. దాన్ని బిల్డ్ ఫేజ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అదంతా ఏంటి ఇన్సైడ్ టెస్ట్లోనే కదా చేసేది. నార్మల్ డ్రైవర్ కోడ్ని ఇంప్లిమెంట్ టైప్ ఓవర్
ఇది టైప్ ఓవర్ రైడింగ్. సెట్ టైప్ ఓవర్ రైడింగ్. ఓకే, గెట్ టైప్ మెథడ్ వాడాం కాబట్టి టైప్ ఓవర్ రైడింగ్. సో టెస్ట్ ని రన్ చేయడానికి కమాండ్ లైన్ ఏంటి? రన్ టెస్ట్. ఈ రన్ టెస్ట్ అనేది మనం ఇస్తున్నాం కదా. సో దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ రన్ టెస్ట్ యూజ్ రన్ టెస్ట్ అంటే రన్ టెస్ట్ అనేది ఇచ్చేస్తే అది ఏం చేస్తుంది? సో టెస్ట్ కేస్ నేమ్ ఏదైతే స్మోక్ టెస్ట్ అయితే స్మోక్ టెస్ట్, ర్యాండమ్ టెస్ట్ అయితే ర్యాండమ్ టెస్ట్ అన్నీ కన్సిడర్ చేసుకుంటుంది. నో రీకంపైలేషన్ రిక్వైర్డ్. ఇక్కడ మళ్ళీ మనం కంపైల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, అదే స్మోక్ టెస్ట్ అని ఇచ్చామంటే అది ఒకటే వర్క్ అవుతుంది. లేదు ఇలా ఇచ్చామనుకోండి రన్ టెస్ట్ మొత్తం అన్ని టెస్ట్లకి రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది కంప్లీట్ రన్ టెస్ట్ టెస్ట్కి కోడ్. మీరు ఇది బేసిక్ ఫార్మెట్ ఫాలో అవ్వాలి. క్లాస్ రిజిస్ట్రేషన్ అండ్ దెన్ క్లాస్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసిన తర్వాత కన్స్ట్రక్టర్ రాయడం, బిల్డ్ ఫేజ్లో ఎన్విరాన్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, రన్ ఫేజ్లో సీక్వెన్స్కి హ్యాండిల్ క్రియేట్ చేయడం, హ్యాండిల్ని క్రియేట్ చేసిన తర్వాత దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రైజ్ అండ్ డ్రాప్ ఆబ్జెక్షన్లో సీక్వెన్స్ని స్టార్ట్ చేయడం. ఓకే, సో ఇన్ కేస్ ఫ్యాక్టరీ ఓవర్ రైడింగ్ ఉంటే కనుక ఇదే బిల్డ్ ఫేజ్లో ఓవర్ రైడింగ్ కూడా మీరు అప్లై చేసుకుంటారు. అర్థమైందా? మీరు టెస్ట్లో సీక్వెన్స్ని స్టార్ట్ చేయకుండా టాప్లో రన్ ఫేజ్ రాసి మీరు టెస్ట్ని కాల్ చేశారనుకోండి, ఏ టెస్ట్ కేసు రన్ అవుతుంది మనం చెప్పలేము. ఓకే, సో సీక్వెన్స్ అనేదే టెస్ట్ అనమాట. మనం రాసే సీక్వెన్సెస్ టెస్ట్లు. ఓకే, సో ఆ సీక్వెన్స్ని స్టార్ట్ చేసేది టెస్ట్లో స్టార్ట్ చేస్తున్నాం. సో ఆ టెస్ట్ని ఆ సీక్వెన్స్ని స్టార్ట్ చేయాలంటే రన్ ఫేజ్లోనే మనం ఏదైనా రన్ చేయగలం. ఓకే, సో దెన్ ఆ సీక్వెన్స్ని మీరు టాప్లో రన్ టెస్ట్లో కాల్ చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ సీక్వెన్స్ని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సీక్వెన్స్ స్టార్ట్ చేస్తుంది. టెస్ట్లో సీక్వెన్స్ని స్టార్ట్ చేస్తాము. సో ఆ స్టార్ట్ చేసిన సీక్వెన్స్ రన్ ఫేజ్లోకి వెళ్ళి సో టాప్లో టెస్ట్ని రన్ చేస్తుంది. అప్పుడు సీక్వెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఎగ్జిక్యూషన్. మనం మనం ఈ రన్ ఫేజ్ రాయకపోతే ఏ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఓకే, సో ఒకసారి సమ్మరీ చదవండి. ఓకే, టెస్ట్ గురించి ఏం రాయాలి? దెన్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది? ఎన్విరాన్మెంట్ అనేది మొత్తం అన్ని కాంపోనెంట్స్ని గ్రూప్ చేస్తుంది. ఎవరెవరిని? సో ఎన్విరాన్మెంట్ అనేది ఒక కంటైనర్ క్లాస్ కింద యూజ్ అవుతుంది. వాటిలన్నిటిని గ్రూప్ చేసుకుంటుంది కదా. సో అంటే ఏజెంట్ని, డ్రైవర్ని, మానిటర్ని, దెన్ స్కోర్ బోర్డ్ని, కవరేజ్ని, వీటన్నిటిని ఎన్విరాన్మెంట్లోనే గ్రూప్ చేసుకుంటుంది. ఓకే, సో యూవిఎం ఎన్విరాన్మెంట్ అనేది ఏం చేస్తుంది? ఎన్విరాన్మెంట్ అనేది వెరిఫికేషన్ ల్యాబొరేటరీ టైప్ కదా. సో ఏదైనా మనం వెరిఫై చేయాలి అంటే ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో అడుగుతారు ఏమైనా ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేశారా? టెస్ట్ అనేది సిఇఓ అనేది, అండ్ దెన్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక కంపెనీ,
ఏజెంట్స్ అనే వాళ్ళు డిపార్ట్మెంట్స్, ఇన్స్పెక్టర్స్, మానిటర్ సంబంధించిన వాళ్ళు ఇన్స్పెక్టర్, వర్కర్స్ ఏమో డ్రైవర్స్, మేనేజర్స్ ఏమో సీక్వెన్స్. ఓకే, సో ఇవన్నీ మనం డిఫైన్ చేస్తున్నాం. ఓకే, అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ కంటైనర్. ఏమేమి గ్రూప్ చేస్తుంది? వెరిఫికేషన్ కాంపోనెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గ్రూప్ చేస్తుంది. సో లైక్ వర్చువల్, సపోజ్ ఏదైనా వర్చువల్ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవింగ్ కాంపోనెంట్ అని చెప్పేసి మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి. సో ఏదైనా వర్చువల్ క్లాస్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే ఏదైనా ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేయొచ్చు. అదన్నీ ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నారు? ఎన్విరాన్మెంట్ నుంచి అంటే ఆబ్జెక్ట్ని యూవిఎం వాయిడ్. సో వాయిడ్ నుంచి ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఆబ్జెక్ట్ నుంచి యూవిఎం రిపోర్ట్ ఆబ్జెక్ట్ నుంచి కాంపోనెంట్ ద్వారా ఎవరున్నారు? ఎన్విరాన్మెంట్ ఉంది. యూవిఎం ఎన్విరాన్మెంట్ మై ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటాం. సేమ్ ఇందాకలాగే టెస్ట్ యొక్క ఫ్లో ఎలా ఉంది? క్లాస్ హైరార్కీ, ఆబ్జెక్ట్, వాయిడ్, యూవిఎం ఆబ్జెక్ట్, రిపోర్ట్ ఆబ్జెక్ట్ నుంచి కాంపోనెంట్స్ నుంచి టెస్ట్ని డిరైవ్ చేసుకున్నాం. సేమ్ అలాగే ఎన్విరాన్మెంట్ని డిరైవ్ చేసుకుంటాం. ఓకే, సో ఎందుకు ఎన్విరాన్మెంట్ కావాలి? వితౌట్ ఎన్విరాన్మెంట్ మీరు ఏం చేస్తారు? డ్రైవర్ని కానీ, మానిటర్ని కానీ, స్కోర్ బోర్డ్ని కానీ, ఏజెంట్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు క్రియేట్ చేయలేరు. అవన్నీ ఇండివిజువల్గా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా ఎన్విరాన్మెంట్ అనేది ఇవన్నీ గ్రూప్ చేసేస్తుంది అనమాట. సో దానివల్ల మనం కోడ్ని రీయూజ్ చేసుకునేటట్టు రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో వితౌట్ ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ షుడ్ బి మెసీ. అంటే టెస్ట్ ఎన్విరాన్మెంట్ నుంచి ఏజెంట్, స్కోర్ బోర్డ్, కవరేజ్ ప్రిడిక్టర్, సో ఇవన్నీ మనం రిప్రజెంట్ చేసుకోగలుగుతున్నాం. అదే ఎన్విరాన్మెంట్ లేకపోతే అన్ని క్లమ్జీగా డిఫరెంట్ కాంపోనెంట్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకుంటూ ఉంటుంది. సో దానివల్ల మనకి ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తుంది? క్రియేట్స్ ద కాంపోనెంట్స్, కనెక్ట్స్ ద కాంపోనెంట్, కాన్ఫిగర్ ద కాంపోనెంట్స్, ఆర్గనైజ్ ద హైరార్కీ అండ్ ప్రొవైడ్ ద రీయూజబిలిటీ. ఇవన్నీ ఎన్విరాన్మెంట్లోనే చేస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్ ఎన్విరాన్మెంట్ కోడ్ ఏం రాస్తారు? క్లాస్ మై ఎన్విరాన్మెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ యూవిఎం ఎన్విరాన్మెంట్, క్లాస్ రిజిస్ట్రేషన్ అండ్ దెన్ కన్స్ట్రక్టర్. ఈ 5 లైన్స్ అయితే కామన్గా రాయడం. క్లాస్ రిజిస్ట్రేషన్, కన్స్ట్రక్టర్ అండ్ దెన్ super.new, ఎండ్ ఫంక్షన్, ఎండ్ క్లాస్. ఆ తర్వాత మీరు ఎన్విరాన్మెంట్లో ఇంకేం క్రియేట్ చేస్తున్నారు? ఏజెంట్కి, దానికి డ్రైవర్, మానిటర్, అంటే ఏజెంట్కి హ్యాండిల్ని క్రియేట్ చేయాలి కదా. ఓకే, సో ఎవరిని ఎందులో క్రియేట్ చేస్తారు? ఎన్విరాన్మెంట్లోనే కదా క్రియేట్ చేసేది. సో దిస్ క్రియేట్స్ ఎన్ ఎంప్టీ రూమ్. అంటే ఇంకా ఏమీ లేదు ఎన్విరాన్మెంట్లో, ఏం లేదు, నథింగ్. సో మీరు ఏదైనా క్రియేట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు క్రియేట్ మెథడ్ని వాడాలి. అంటే ఏజెంట్ క్లాస్ ఉంది కదా, ఎన్విరాన్మెంట్కి ఏజెంట్ కనెక్షన్ ఉంది, ఇక్కడ దాకా ఏం లేదు, ఇంకా జస్ట్ ఎంప్టీ. అదే ఎన్విరాన్మెంట్లో ఏం క్రియేట్ చేస్తున్నప్పుడు ఏజెంట్ హ్యాండిల్ని క్రియేట్ చేసాం. ఆ ఏజెంట్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని ఎందులో క్రియేట్ చేస్తారు? బిల్డ్ పేజ్లో క్రియేట్ చేస్తారు. ఓకే, ఇవే లైన్స్కి మళ్ళీ బిల్డ్ పేజ్ రాయాలి మీరు. ఓకే, వర్చువల్ క్లాసెస్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు మీరు? వర్చువల్ క్లాసెస్ అనేవి రీయూజబిలిటీ కోసం. మీరు ఏదైనా అంటే ఆ క్లాస్ నుంచి ఓవర్ రైట్ చేసుకోవడం కోసం వర్చువల్ క్లాసెస్ యూజ్ చేస్తున్నారు. కామన్ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయడానికి, కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి. సో వర్చువల్ క్లాసెస్లో ఇంప్లిమెంటేషన్ ఏమి ఉండదు కాబట్టి చైల్డ్ అనేది ఆటోమేటిక్గా ఇన్హెరిట్ చేసుకుంటుంది కదా అన్ని. అంటే ఇంప్లిమెంటేషన్ అంతా చైల్డ్లోనే ఉంటుంది. డూప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి వర్చువల్ క్లాసెస్కి యూజ్ చేసుకుంటారు. ఓకే, ఇన్ కేస్ మీరు ఎన్విరాన్మెంట్ వర్చువల్ యూజ్ చేసుకుంటే కనుక సో దాంట్లో డూప్లికేషన్స్ లేకుండా ఎన్విరాన్మెంట్, ఒకే ఎన్విరాన్మెంట్లో మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ ఇంప్లిమెంటేషన్ అంతా ఒక ఎన్విరాన్మెంట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. అదే మెయిన్ డూప్లికేషన్స్ ఉండవు, కామన్ ఫంక్షనాలిటీ మెయింటైన్ చేయడం కన్నా. అది ఓకే, సో ఏజెంట్కి హ్యాండిల్ క్రియేట్ చేశారు కదా, దానికి ఆబ్జెక్ట్ని బిట్ బేస్లో క్రియేట్ చేస్తారు. ఓకే, సో దెన్ ఏజెంట్ విత్ ఎన్విరాన్మెంట్ విత్ స్కోర్ బోర్డ్.
సో స్కోర్ బోర్డ్ని కూడా మళ్ళీ స్కోర్ బోర్డ్ కనెక్షన్ ఉంటే కనుక స్కోర్ బోర్డ్ కూడా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి కదా. సో ప్రీవియస్గా ఏజెంట్ క్రియేట్ చేశాను, తర్వాత స్కోర్ బోర్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఏపీబీ స్కోర్ బోర్డ్ ఎస్బీఐ ఇస్ ద హ్యాండిల్. దెన్ అగైన్ బిల్డ్ పేజ్లో ఏజెంట్ని క్రియేట్ చేసా అండ్ దెన్ స్కోర్ బోర్డ్ కూడా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా. స్కోర్ బోర్డ్ ఈక్వల్ టు ఏపీబీ స్కోర్ బోర్డ్ type id creates scoreboard handle comma this. Then again సేమ్ స్కోర్ బోర్డ్ లో అంటే ఇదే ఎన్విరాన్మెంట్ లో మీకు ఏమేమి ఉన్నాయి, ఏజెంట్ ఉంది. ఓకే, ఏజెంట్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ స్కోర్ బోర్డ్ ఉంటుంది అండ్ దెన్ కవరేజ్ ఉంటుంది. ఓకే, సో ఇదే ఎన్విరాన్మెంట్ లో ఫస్ట్ ఏజెంట్ క్రియేట్ చేసుకున్నాను ఆబ్జెక్ట్, తర్వాత స్కోర్ బోర్డ్ క్రియేట్ చేశాను, ఆ తర్వాత కవరేజ్కి. ఓకే, సేమ్ అలాగే కవరేజ్. ఓకే, సో వీటికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సరే, అర్థమైంది. సో అన్ని బిల్డ్ ఫేజ్లోనే ఆబ్జెక్ట్ని మీరు క్రియేట్ చేస్తారు. సో ఎందుకు బిల్డ్ పేజ్ కావాలంటే బిల్డ్ పేజ్లోనే మనం కాంపోనెంట్స్ అన్నింటినీ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, కనెక్ట్ పేజ్లో కాంపోనెంట్స్ని కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో కనెక్ట్ పేజ్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి మీరు ఎన్విరాన్మెంట్లో కనెక్ట్ పేజ్ తీసుకుంటే ఫంక్షన్ వాయిడ్ కనెక్ట్ పేజ్ యూఎం పేజ్. ఇక్కడ సూపర్ డాట్ కనెక్ట్ పేజ్ ఎవరిని కనెక్ట్ చేస్తున్నారు? మానిటర్ నుంచి స్కోర్ బోర్డ్ కనెక్షన్ ఉంటుంది కదా, ఇది ఎన్విరాన్మెంట్. సో ఈ ఎన్విరాన్మెంట్లో మీకు ఏజెంట్ అనేది ఉంది, ఏజెంట్లో మానిటర్ ఉంది, మానిటర్ నుంచి స్కోర్ బోర్డ్ కనెక్షన్ ఉంది. సో మానిటర్ టు స్కోర్ బోర్డ్ కనెక్షన్ ఉంది కాబట్టి మానిటర్ని ఎలా కనెక్ట్ చేస్తారు? ఏజెంట్ డాట్ మానిటర్ డాట్ అనాలిసిస్ పోర్ట్ డాట్ కనెక్ట్. ఓకే, అలాగే స్కోర్ బోర్డ్ డాట్ అనాలిసిస్ ఎక్స్పోర్ట్. ఓకే, సో అలా మీరు కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ పేజ్లో మానిటర్ని స్కోర్ బోర్డ్ని కనెక్ట్ చేయాలి. అండ్ దెన్ ఏజెంట్లో కనెక్ట్ చేసుకునేటప్పుడు డ్రైవర్ని సీక్వెన్సర్ని కనెక్ట్ చేస్తారు. సీక్వెన్సరు డ్రైవర్ని కూడా కనెక్ట్ చేయాలి కదా, అది ఏజెంట్లో కనెక్ట్ చేస్తారు. ఓకే, సో అంటే ఏదైనా మీకు ఏదైనా 2 పోర్ట్స్ ఉంటాయి, ఒకదానికి కనెక్ట్ చేసేది పోర్ట్. సో ఇది పోర్ట్ అని చెప్పేసి తీసుకుంటే ఇది ఇంకొక చోట ఎవరితోనో కనెక్ట్ అవుతుంది కదా, స్కోర్ బోర్డ్తో కనెక్ట్ అవుతుంది కదా. ఇది మానిటర్ అనుకుంటే స్కోర్ బోర్డ్తో కనెక్ట్ అయినప్పుడు ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, సో పోర్ట్ ఎక్స్పోర్ట్, కనెక్ట్ పోర్ట్ ఎక్స్పోర్ట్. సో పోర్ట్ ద్వారా కనెక్ట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ ద్వారా సిగ్నల్ ట్రాన్స్మిట్ అవుతుంది. సర్కిల్ సింబల్ ఏమో ఎక్స్పోర్ట్, ఈ రాంబస్ సింబల్ ఏమో పోర్ట్. ఓకే, డాట్ కనెక్షన్ ద్వారానే, డాట్ అనేది మీకు ఏం చెప్తుంది? కనెక్షన్ చెప్తుంది. ఏజెంట్ నుంచి మానిటర్కి, మానిటర్ నుంచి అనాలిసిస్ పోర్ట్స్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం. అండ్ దెన్ స్కోర్ బోర్డ్ డాట్ అనాలిసిస్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు మీ ఎన్విరాన్మెంట్ కోడ్లో చూడండి, ఎన్విరాన్మెంట్లో ఏం చేసాం? ఇప్పుడు క్లాస్ రాశాను, క్లాస్ రిజిస్ట్రేషన్, ఏజెంట్, స్కోర్ బోర్డు, కవరేజ్, వీటికి హ్యాండిల్స్ క్రియేట్ చేస్తాను. బిల్డ్ ఫేజ్కి వచ్చేసరికి వాటికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేసాం? టైప్ ఐడి ద్వారా. సో ఏజెంట్ ఈక్వల్ టు ఏపీబీ ఏజెంట్ టైప్ ఐడి క్రియేట్ ఏజెంట్ కామా దిస్. సిమిలర్లీ స్కోర్ బోర్డ్ ఈక్వల్ టు ఏపీబీ స్కోర్ బోర్డ్ టైప్ ఐడి క్రియేట్ స్కోర్ బోర్డ్ కామా దిస్. ఓకే, కవరేజ్ రాసినప్పుడు కూడా అంతే, ఏపీబీ కవరేజ్ టైప్ ఐడి క్రియేట్ కవరేజ్ కామా దిస్. ఓకే, సో అగైన్ ఫంక్షన్ వాయిడ్ కనెక్ట్ పేజ్. ఓకే, సో ఫంక్షన్ వాయిడ్ కనెక్ట్ పేజ్ కవరేజ్ డాట్ అనాలిసిస్ ఎక్స్పోర్ట్, సేమ్ థింగ్. స్కోర్ బోర్డ్కి కవరేజ్కి ఎక్స్పోర్ట్ వాడాలి కనెక్ట్ పేజ్లో. సో అనాలిసిస్ పోర్ట్స్ని యూజ్ చేయాలి స్కోర్ బోర్డ్ని, ఎందుకంటే మానిటర్ నుంచి స్కోర్ బోర్డ్ కనెక్షన్ కానీ కవరేజ్ కానీ కనెక్షన్ కానీ
యూజ్ చేసినప్పుడు అనాలిసిస్ పోర్ట్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. అనాలిసిస్ పోర్ట్స్ అనేవి బ్రాడ్కాస్టింగ్ పర్పస్ కోసం వాడతాం. అంటే ఒక పోర్ట్ నుంచి మల్టిపుల్ డివైజెస్కి కనెక్ట్ చేయడానికి. ఓకే, బ్రాడ్కాస్టింగ్. సో ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటాయి జనరల్గా? ఏజెంట్, అండ్ దెన్ స్కోర్ బోర్డ్, కవరేజ్, రిఫరెన్స్ మోడల్, ప్రోటోకాల్ చెక్కర్. సో అంటే అసెషన్స్ కూడా మీరు ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తారు ఎన్విరాన్మెంట్లో కూడా. ఓకే, సో వీటన్నిటికి హ్యాండిల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఏజెంట్కి హ్యాండిల్ ఏజెంట్, స్కోర్ బోర్డ్కి హ్యాండిల్ ఎస్బి, అండ్ దెన్ కవరేజ్కి సిఓవి, ప్రిడిక్టర్కి వచ్చేసరికి ప్రిడిక్టర్, అండ్ దెన్ చెక్కర్. ఓకే, సో ఇలా మీరు ఏవైతే ఇంప్లిమెంట్ చేసుకున్నారో వాటన్నిటికి హ్యాండిల్ క్రియేట్ చేసుకుని దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అండ్ దెన్ కనెక్ట్ ఫేజ్లో కనెక్ట్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే అన్నిటిని కంబైన్ చేయడమే కదా. సో అందుకని ఎన్విరాన్మెంట్లో ఏవైతే రిప్రజెంట్ చేసుకున్నారో వాటన్నిటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. బిల్డ్ ఫేజ్లో వాటికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి, కనెక్ట్ ఫేజ్లో కనెక్ట్ చేయాలి. ఓకే, క్లియరా? సో అలాగే మల్టిపుల్ ఏజెంట్స్ తీసుకున్నా అంతే. డిఫరెంట్ ఏజెంట్స్ ఉండొచ్చు. ఏజెంట్ 0, ఏజెంట్ 1, ఏజెంట్ 2, అలాగే ఏబిబి ఏజెంట్, ఏఎక్స్ ఏజెంట్, ఐ2సి ఏజెంట్, ఇలా డిఫరెంట్ ఏజెంట్స్ ఉండొచ్చు. అన్ని ఏజెంట్లను కూడా మనం ఎన్విరాన్మెంట్లోనే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇలా వెక్టార్ కన్సిడర్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఏజెంట్ ఆఫ్ 3, సో గ్రూప్ ఆఫ్ ఏజెంట్స్ 3 ఏజెంట్స్ ఉన్నాయి. ఏజెంట్ 0, 1, 2. ఓకే, సో ఏజెంట్ ఆఫ్ 3 అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నా నో ప్రాబ్లం. దెన్ ఏరే టైప్లో కన్సిడర్ చేసుకున్నట్టు. ఓకే, ఎలా అయితే వెక్టార్ కాదు. సో బేసిక్ మనకి ఫిక్స్డ్ సైజ్ ఏరే. ఓకే, ఏరే సైజ్ వచ్చేసరికి 3. సో ఏజెంట్ ఆఫ్ 5 డిఫైన్ చేసుకున్నప్పుడు 0ది అసైన్ అవుతుంది, 1ది అసైన్ అవుతుంది, 2ది కూడా అసైన్ అవుతుంది. వాటన్నిటికి ఒకేసారి క్రియేట్ చేసేస్తాం. ఓకే, సో క్రియేట్ చేసిన తర్వాత ఇన్ కేసు ప్రింటింగ్ కూడా వాడాలంటే కనుక $S ఫార్మాట్ యూజ్ చేసుకుని ఆ ఏజెంట్స్ని ఏ ఏజెంట్స్కి ప్రింట్ అవుతుంది అనేది కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లైక్ యూఎస్బి ఎన్విరాన్మెంట్ అని, PCI ఎన్విరాన్మెంట్ అని, DDR ఎన్విరాన్మెంట్, ఈథర్నెట్ ఎన్విరాన్మెంట్, ఇలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటే సో అదంతా ఒక సాక్ ఎన్విరాన్మెంట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. వాటన్నిటికి కూడా మళ్ళీ మన ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఒక ఎన్విరాన్మెంట్లో పెట్టచ్చు. మీకు ఒకటే వర్క్ చేశారనుకోండి, లైక్ యూఎస్బి మీద వర్క్ చేశారనుకోండి, ఇది ఒక ఐపీ అంటే I2C మీద వర్క్ చేశారనుకోండి, అదొక ఐపీ లెవెల్ అనుకోవచ్చు. లేదు PCIలో పార్ట్ మీద వర్క్ చేశారనుకోండి, అదొక ఐపీ లెవెల్. లేదు ఇలా గ్రూప్ ఆఫ్ ఐపీస్ ఉండి అన్నీ కంబైన్ చేసుకుని అదంతా చేస్తే కనుక సాక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే ఇలా ఈ రెండింటిని ఒక సబ్ సిస్టమ్ అంటారు, ఈ రెండింటిని ఒక సబ్ సిస్టమ్ అంటారు. ఈ మొత్తం కంబైన్ చేసుకుంటే అది సాక్ అవుతుంది. కాన్ఫిగ్ DBని మనం ఎన్విరాన్మెంట్లో కూడా సెట్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో కాన్ఫిగ్ DB యూసేజ్ ఇన్ ఎన్విరాన్మెంట్లో కూడా మీరు కాన్ఫిగ్ DBని సెట్ చేసుకోవచ్చు. దెన్ uvm config db int set. ఓకే, దిస్ కామా ఏజెంట్ స్టార్. ఏజెంట్ అంటే అన్ని ఏజెంట్స్కి అప్లికబుల్ అవుతుంది. అండ్ దెన్ టైమ్అవుట్. సో టైమ్అవుట్ వాల్యూని అసైన్ చేస్తున్నాం. సేమ్ అదే టైమ్అవుట్ వాల్యూని గెట్ చేసుకుంటున్నాం. ఓకే, సేమ్ వర్చువల్ ఇంటర్ఫేస్ని కూడా మనం పాస్ చేయొచ్చు. సో సెట్టింగ్ బై ద వర్చువల్ ఇంటర్ఫేస్, గెటింగ్ బై ద వర్చువల్ ఇంటర్ఫేస్. ఓకే, ఓవర్ రైడింగ్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓవర్ రైడింగ్ కూడా టైప్ ఓవర్ రైడింగ్ అంటే టైప్ ఐడిని యూజ్ చేసుకుంటున్నాం కదా. సో మై స్కోర్ బోర్డ్ టైప్ ఐడి సెట్ ఓవర్ రైడ్ డీబగ్ స్కోర్ బోర్డ్ అండ్ గెట్ టైప్. యాక్చువల్గా మనం ఇది టెస్ట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఇన్సైడ్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం ఓవర్ రైడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మొత్తం మీరు ఏదైతే మార్చాలనుకుంటున్నారో
ఎన్విరాన్మెంట్లో ఏవైతే గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నిటిని ఓవర్రైడ్ చేయాలనుకుంటే ఎన్విరాన్మెంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. సో ఇవన్నీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్కి ఇంప్లిమెంటేషన్. HVM3 ఎన్విరాన్మెంట్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు AXI, APB, DFI, స్కోర్ బోర్డ్, కవరేజ్, రిఫరెన్స్ మోడల్ వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్లోనే. అదే CSI2 ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక CCI పార్ట్ అండ్ CCI ఏజెంట్, CSI ఏజెంట్, స్కోర్ బోర్డు, కవరేజ్ వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఓకే. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందా ఎన్విరాన్మెంట్ గురించి? సో మ్యాక్సిమం అంతే. సో కంప్లీట్ కోడ్ ఇది ఎన్విరాన్మెంట్కి. సో జస్ట్ ఏజెంట్లు ఏవైతే గ్రూప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయో అవి, అండ్ దెన్ కన్స్ట్రక్టర్ బిల్డ్ ఫేజ్లో క్రియేట్ చేయడం, కనెక్ట్ ఫేజ్లో కనెక్ట్ చేయడం, అంతే మెయిన్ ఎన్విరాన్మెంట్ యొక్క పర్పస్. సారీ. సో ఈ ఎన్విరాన్మెంట్ గురించి ఇక్కడ వరకు చూడండి. మ్యాక్సిమం రేపు మిగతా కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం.